హాయ్ హలో వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ సిరివేల్ చరణ్ కుమార్. రన్ టీవీ తెలుగు ఛానల్లో చాట్ విత్ చరణ్ అనే ప్రోగ్రామ్ని ఈ రోజు నుంచి మొదలు పెట్టబోతున్నాము. యాక్చువల్గా చాట్ విత్ చరణ్ పోడ్కాస్ట్ని మీరందరూ చూసే ముందు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కూడా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా మా బకెట్ లిస్ట్లో సమాజంలో ఎంతోమంది ప్రముఖులు, ముఖ్యమైన వ్యక్తులు ఉన్నప్పటికీ మొట్టమొదటి పాడ్కాస్ట్ మాకు ఇష్టమైన, మా ప్రియమైన దేశాయి తిప్పారెడ్డి సార్తో చేయాలని కొన్ని రోజులుగా వెయిట్ చేయడం అయితే జరిగింది. లాస్ట్కి ఆయన ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ ఈరోజు మా స్టూడియోకి వచ్చి మాతో టైం స్పెండ్ చేస్తున్నారు. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా అయితే మీరు డాక్టర్గానే చాలామందికి పరిచయం. దేశాయి తిప్పారెడ్డి గారు అంటే డాక్టర్గానే పరిచయం. కానీ మీరు రియల్ ఎస్టేట్లో కూడా ఓ మంచి సక్సెస్ఫుల్ పొజిషన్ని రీచ్ అయ్యారు. అండ్ పొలిటీషియన్గా అయితే చెప్పాల్సిన పని లేదు. ఎన్నో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ పొలిటీషియన్గా కూడా మీరు ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ అనే చెప్పాలి. సో ఫస్ట్ మీరు ఎక్కడ ఎంబీబీఎస్ చేశారు, ఏ విధంగా కాలేజ్ లైఫ్ గడిచింది అనేది మా ప్రేక్షకులకు తెలియజేయండి సార్. నేను 1981లో కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంసెట్ ద్వారానే సెలెక్ట్ అయ్యాను. ఓకే. మెరిట్లోనే కర్నూలు మెడికల్ కాలేజీలో సీట్ సంపాదించి 81లో మెడికల్ కాలేజ్ వచ్చాం. 87 వరకు ఉన్నాను. అంటే హౌస్ సర్జన్సీ అంతా అయిపోయిన తర్వాత 87 అక్టోబర్ నవంబర్కి అయింది. 6 months హౌస్ సర్జన్సీ, సీనియర్ హౌస్ సర్జన్సీ అనంతపూర్లో చేయడం జరిగింది. మళ్ళీ 88 నుంచి 91 ఎంఎస్ దావణగిరి అని జేజేఎంఎంసి, అక్కడ దావణగిరి మెడికల్ కాలేజీలో ఎంఎస్ జనరల్ సర్జరీ చేశాను. ఓకే. మళ్ళీ 91 తర్వాత మెడినోవా డయాగ్నోస్టిక్స్లో 6 months, మళ్ళీ 6 months వచ్చి మన ఆరోగ్యవరం మెడికల్ సెంటర్లో 6 months. ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ రన్నింగ్ ఉంది సార్. 6 months ఉన్నా. ఓకే. 6 months ఉన్నాను. ఇట్లా ఎండోస్కోపీ, లాప్రోస్కోపీ ఇవి ట్రైనింగ్స్ వచ్చి అప్పట్లో నాగేశ్వర రెడ్డి అని, ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆయన దగ్గర ఏఐజీ దగ్గర, ఆ సార్ దగ్గర కొద్ది రోజులు 6 months ఉన్నాను. మళ్ళీ 92 నవంబర్లో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది క్లుప్తంగా. దిస్ ఈజ్ మై మెడికల్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. మీరు బెస్ట్ స్టూడెంట్ అయినా సార్, లేకపోతే లాస్ట్ మూమెంట్లో ఎగ్జామ్ ముందు చదివి పాస్ అయ్యేవాళ్ళు? అంటే టు బి ఫ్రాంక్ ఏంటంటే 81లో మెడికల్ కాలేజీలో సీట్ తెచ్చుకునే వరకు మెరిట్ స్టూడెంటే. మెడికల్ కాలేజీకి వచ్చిన తర్వాత అక్కడికి వచ్చేటువంటి అందరూ స్టూడెంట్స్ మెరిట్ స్టూడెంట్సే. ఓకే. వాళ్ళ స్కూల్స్లో టాపర్సే ఆల్మోస్ట్. నీకు అందులోనూ మెరిట్ ఉండేది. మొత్తం అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో 81లో మాకు 900 సీట్సే ఉండేటివి. అంటే ఇంకా ఓపెన్ కాంపిటీషన్లో 450 ఉంటాయి. వాటిలో వచ్చేవాళ్ళు అంటే ఇంకా అందరూ కూడా టాపర్సే ఉంటారు కాబట్టి ఇంకా మేము ఆడ టాపర్ అని చెప్పుకోలేని పరిస్థితి మెడికల్ కాలేజీలో. బట్ యావరేజ్ స్టూడెంట్ ఆడ మెడికల్ కాలేజీలో అది యావరేజ్గా పాస్ అవుతూ రావడం అన్నదే ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. మీరు అక్కడ కూడా ర్యాగింగ్ అట్లా ఏమైనా ఫేస్ చేసినారా సార్? ర్యాగింగ్ అనేది కామన్గా ఉంటుంది, బట్ ఉంటుంది. సో ఫస్ట్ మీరు ర్యాగింగ్ చేయించుకొని మళ్ళీ మీరు ర్యాగింగ్ చేశాను. అప్పట్లో కూడా నేను అప్పట్లో హౌస్ సర్జన్ యూనియన్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నా. మళ్ళీ 86, 87 1 year హౌస్ సర్జన్ యూనియన్ ప్రెసిడెంట్గా కూడా యునానిమస్గా ఎలెక్ట్ అయ్యారు అప్పట్లో మా కాలేజీకి, కర్నూలు మెడికల్ కాలేజీ. ఓకే. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు సార్ మీ కాలేజ్లో? సార్ అంటే ఒకరు చెప్పలేము, అది అదే ఇమీడియట్గా బెస్ట్ ఫ్రెండ్ అంటేనే ఒకరు గుర్తొస్తారు కదా, అతని పేరు చెప్పండి. అంటే ఇంకా జిఆర్ చంద్రశేఖర్, మళ్ళా చెన్నకృష్ణ, సురేంద్ర నెహ్రూ అని, వెంకటరెడ్డి అని, ఇట్లా ఉన్న రామ్ నాగిరెడ్డి, ఇట్లా 4-5 మంది, రామ్ సుబ్బారెడ్డి, మాణిక్యరావు, ఇట్లా 6-7 మంది, జవాద్ హుస్సేన్, ఇట్లా ఉన్నారు. 6-7 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే అది ఎట్లుంటుందంటే హాస్టల్లో ఉన్నప్పుడు కొంత బ్యాచ్ ఉండేది వేరే. కాలేజీ పోయినప్పుడు మాది కొన్ని 4 డివిజన్లు చేస్తారు. లింబ్ మీట్స్ అని, ఆ తర్వాత బ్యాచ్ మీట్స్ అని, క్లినికల్లో వార్డ్ మీట్స్ అని, దాంట్లో కొంతమంది ఉంటారు. హాస్టల్కి వచ్చిన తర్వాత వింగ్ మీట్స్ అని, మళ్ళీ ఆ తర్వాత హాస్టల్లో యూనియన్స్ ఉంటాయి మాకు. అంటే ఎస్ఎఫ్ఐ, యాంటీ ఎస్ఎఫ్ఐ అనేది, మేము ఎస్ఎఫ్ఐలో ఉండేవాళ్ళం. అప్పుడు ఎస్ఎఫ్ఐ ఉండడం వల్ల అక్కడ దాంట్లో ఉండేవాళ్ళు. ఈ విధంగా రకరకాలుగా స్ప్లిట్ అవ్వడం వల్ల కామన్ అన్ని దానిలోనే ఉండేవాడు. యూనిఫామ్ ఫ్రెండ్ ఉండడం కష్టమయ్యేది ఆడ. జూనియర్లో కూడా కొంచెం మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అట్లా
ఆ విధంగా ఎత్తుకుంటే కన్నా డాక్టర్ భాష చాలా బెస్ట్ ఫ్రెండ్ మా జూనియర్స్ లో. యాక్చువల్ చెప్పాలంటే ఓవరాల్ చెప్పాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్ అయినా ప్రసాద్ గుప్తా అని ఇక్కడ ఉన్నాడు. కాలేజ్ డేస్ పేరు చెప్పగానే మీరు ఉన్నారు 10 మంది దాకా ఉన్నారు. బాగా థిక్ సర్కిల్ 10-12 మంది ఉండేవాళ్ళము. అట్లా అంటే సో బెస్ట్ మెమరీ సార్. వాళ్ళతో పాటు మీకు బెస్ట్ మెమరీ ఏదైనా ఒక అతి పని కానీ లేకపోతే పలాంది ఇప్పటికీ మర్చిపోలేంది ఏదైనా ఉందా? అంటే ఒకసారి ఏమైందంటే సార్ 84 ఆ రేంజ్ అనుకుంటా. అప్పుడే కొత్తగా కర్నూలు మెడికల్ కాలేజ్, కర్నూలులో ఏపీఎస్ఆర్టీసీ పెద్ద బస్ స్టాండ్ కట్టారు కర్నూలులో. వన్ ఆఫ్ ద బెస్ట్ బస్ స్టాప్స్ అది. అక్కడ వేయింగ్ మిషన్ పెట్టేవాళ్ళు. వేయింగ్ మిషన్ పెడితే చూసుకుంటాం కదా, అప్పట్లో అది క్రేజ్ అన్నట్లు చాలా తక్కువ ప్లేస్లో ఉండేది. వెయిట్ చూసుకున్నాం. నేను ఐఎమ్ జస్ట్ వెరీ థిన్. నేను 53, 52, 53 ఉండేవాడిని. లేదు మమ్మల్ని రే నువ్వు వచ్చి 60 దాకా ఉన్నావు అని అనేవాడు. రే 60 ఎందు ఉంటానండి. మేము ఒక 10 మెంబర్స్ దాకా ఉన్నాం. అందరం బ్యాచ్ అరౌండ్ 11 o'clock నైట్. ఇంకా పోయాము. లేదు నువ్వు ఉన్నావు అన్నారు. లేదు 60 అంటే లేదు మమ్మ యూ బికమ్ కొంచెం ఫ్యాట్ అయ్యావు, యూ హ్యావ్ క్రాస్డ్ 60 అని చెప్పి ఛాలెంజ్ రాంటి ఛాలెంజ్ మాకు అందరికి ఈరోజు యూ షుడ్ గివ్ పార్టీ అన్నాడు. నేను ఐఎమ్ వెరీ షూర్. నేను ఇంకా నా షర్ట్స్ ప్యాంట్స్ అట్లే ఉన్నాయి, లుక్స్ తిన్ను. ఇంటికి వచ్చామంటే మా అమ్మ వచ్చేది, ఏరా ఇట్లున్నావు, ఏం లావు కావా, కాలేజీకి పోయినా ఇంకేం మెడికల్ అంటే ఇంకా సేమ్ థింగ్ కంటిన్యూ. ఆడ పోయాము. ఆ వెయింగ్ మిషన్ దగ్గర వాడు పక్కన ఇట్లా పెట్టాడు. ఒకసారి చూస్తే 62 లేదు పెరిగింది. మళ్ళీ లేదు యూ డన్ సంథింగ్, నాకు ఏదో మిస్యూజ్ చేశారు. లేదు ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ 52, 53 మధ్య. మళ్ళీ పెట్టారు. అది ఇట్ హెస్ కమ్ 61.5 సంథింగ్ లైక్ దట్ ఓన్లీ. అప్పుడు నేను ఐఎమ్ ఫోర్స్ఫుల్లీ అసలు అంటే ఐ జస్ట్ తెలుస్తోంది నేను ఐ గాట్ చీటెడ్ అని. బట్ వాళ్ళు ఉన్నటువంటి సర్కిల్ ఎవరు యాక్సెప్ట్ చేయడం లేదు. అట్లా దట్స్ యాక్చువల్లీ మీరు వెయిట్ పెరిగారు. యాక్చువల్గా లేదు, వెయిట్ పెరగల. అది ఒరిజినల్లీ నేను 53. వాడు కొంచెం మ్యానిపులేట్ చేశారు ఇట్లా ప్రెజర్ పెట్టి మిషన్ మీద ఎడ్జ్ లో నుంచి కాలు పెట్టి. పార్టీ ఇచ్చినారో లేదు అవన్నీ అనుకుంటే ఇప్పుడు అప్పుడప్పుడు. సో మీ ఫాదర్ మదర్ ఎట్లా సపోర్ట్ చేసేవాళ్ళు సార్ మీకు? రెగ్యులర్ గా ఫాలో అప్ ఉండేదా? చదువుతానవా లేదా? అంటే చదువు వరకు నన్ను పెద్దగా ఇంట్లో ప్రెజర్ అయితే లేదు. అంటే మాకు చాలా పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబం కదా. అందరికీ తెలుసు నేను బాగా చదువుతాను. నేను స్కూలింగ్ కాలేజీ వరకు అసలు చాలా ఒబీడియంట్ అండ్ అదేంటంటే బుక్ వామ్ అట్లా. చాలా బ్యాక్గ్రౌండ్ ఏం సార్? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే రైతు కుటుంబమే. అంటే పొలాలు అయితే చాలా ఉండేటివి. ఎక్కడ సార్ మీ బర్త్ ప్లేస్? తనకల్ మాది. తనకల్ పక్కన రాచవారిపల్లి అని 1/2 kilometer ఫ్రమ్ తనకల్ మండల్. తనకల్ హెడ్ క్వార్టర్. అంటే పెద్ద ఉన్నత కుటుంబమే నచ్చు. మాకు గ్రౌండ్ నెట్ మిషన్ అట్లాంటివన్నీ, చిన్న సినిమా థియేటర్ అట్లాంటివన్నీ ఉండేవి అప్పట్లోనే. మా నాయన సౌత్ ప్రెసిడెంట్ ఉండేవాడు. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు మేము విత్ బర్త్ ఫాదర్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. మీకు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యిందేమో. పొలిటికల్ బర్త్ ఉంది. అప్పట్లో 200 ఎకరాల పైన పొలం ఉంది మాకు. 230. ఇప్పుడు అంతే సార్? పెరిగినాయి పొలాలు ఉన్నాయి, ఇంకా తగ్గినాయి. 30 ఎకరాలు దాకా అమ్మారు. అట్లా ఉంది అది. అంటే అక్కడంతా డ్రై ల్యాండ్స్ లేండి. అంటే నాట్ ఏ కాస్ట్లీ ల్యాండ్స్, బట్ పెద్ద కొంచెం. సో పెద్దగా ఫాలో అప్ ఉండకపోయేది. మీరు చదువుతున్నారా లేదా? చదువు గురించి నన్ను ఎప్పుడు కూడా ఏమి ఇంట్లో ప్రెజర్ కానీ ఎవరు లేదు, మా వాళ్ళు ప్రెజర్ లేదు. నాకు నేనే కొంచెం ఒక మార్క్ పెట్టుకొని, ఒక ఐడియా ఇది పెట్టుకొని దాని ప్రకారం నేనే చదివేవాడిని. నేను ఐ షుడ్ అచీవ్ దిస్, దిస్ ఇస్ మై గోల్, షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ ఇది అని చెప్పి పెట్టుకొని చదివేవాడిని. అదే ఆ విధంగా ఉండేది. కానీ బట్ చదువు మీద నాకు ప్రెజర్ అయితే లేదు. ఫ్రెండ్స్ లో కాంపిటీషన్ ఉండేదా? ఎవరు బాగా చదువుతారు అంటే కన్నా అందరూ చెప్తే కదా సార్. అంటే ఏమవుతుందంటే కన్నా మెడికల్ కాలేజీకి వచ్చేవాళ్ళు ఎవడు పాటికి వాడు ఇంటెలిజెంట్, ఎవడు పాటికి వాడు జీనియస్. ఇన్ వన్ వే ఆర్ అదర్. మెరిట్ కాలేజ్ కదా అది. అందులోను నువ్వు నోబడీ ఈజ్ ఇన్ఫీరియర్. ఒకవేళ ఇన్ వన్ యాంగిల్ వాడు వచ్చి నీకు ఎడ్యుకేషన్లో బాగాలేదంటే ఎక్స్ట్రా కరికులర్ నాలెడ్జ్లో వాడు చాలా బ్యూటిఫుల్, చాలా ఉంటుంది. వాడికి కమ్యూనికేషన్ స్కిల్ బాగుంటుంది, వాడికి ఆర్ట్ స్కిల్ బాగుంటుంది, వాడికి రైటింగ్ స్కిల్స్ బాగుంటాయి. అట్లా ఎవరు వాడు ఇన్ వన్ వే అండ్ అదర్ వే
ఎవరికి వాళ్ళే తోపు. ఎవరు వాళ్ళు తప్పు అన్నట్లు ఉంటుంది. గ్రేట్ అట్లా అట్లా అది ఒక విధమైన కాంపిటీషన్ ఉండే కాలేజ్ అది. ఓకే, నాట్ లైక్ ప్రజెంట్ ట్రెండ్ మాదిరి కాదు. అప్పుడు అది దట్ ఇస్ డిఫరెంట్. కొంచెం జీనియస్లే వచ్చేవాళ్ళు. అందులోనూ ఇప్పుడు మాదిరి ఎక్కువ ట్యూషన్స్, ఆ తర్వాత కానీ కోచింగ్ సెంటర్లు కూడా తక్కువ కాబట్టి న్యాచురల్ ఇంటెలిజెన్స్, న్యాచురల్గా నాలెడ్జ్ ఉండేవాళ్ళు మాత్రమే సెలెక్ట్ అయ్యేవాళ్ళు ఓకే, ఓకే. అప్పట్లో మెడికల్ ఏ కాలేజ్. మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏది ఉండే సార్ అప్పట్లో? ఫేవరెట్ సబ్జెక్ట్ అంటే ఇంక మామూలుగా మాట్లాడుకుంటే జనరల్ సర్జరీనే. Okay. ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ నా ఫేవరెట్. ఓకే, దాన్ని సర్జికల్ ఇప్పటికీ బ్రాంచ్, ఎప్పటికీ సర్జికల్ బ్రాంచ్ ఇంటెలిజెంట్ అనేది ఉంటుంది. నేనేమంటే ఐ బిలీవ్ ఇన్ సర్జరీ అంటే నువ్వు, మా ఫీలింగ్ ఏంటంటే సర్జరీ ఈజ్ డెఫినెట్. అంటే నువ్వు వెన్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ Sir. ఎనీవేర్ ఇన్ ద బాడీ అనుకోండి, ఇఫ్ యూ రిమూవ్ దట్ పార్ట్ ఆర్ రిమూవ్ దట్ థింగ్, యూ విల్ బి క్యూర్డ్ అని. అంటే యూ కెన్ మేక్ యూ నార్మల్ ఓకే. బై డూయింగ్ సర్జరీ. దట్ ఈస్ మై థింకింగ్. ఇప్పటికీ అదే ఫేవరెటా మీకు? ఇప్పటికీ ఫేవరెట్, సర్జరీ ఇస్ మై ఫేవరెట్. ఓకే, ఇప్పటికీ కూడా మేము అదే నాకు ఇష్టపడతాను. ఓకే. సో సార్, రాజకీయాల్లోకి వచ్చినాక కొద్దిగా అయితే గ్యాప్ వచ్చింది కదా సార్ మీకు, సర్జరీలకి, మెడికల్ దానికి. డెఫినెట్గా వచ్చింది. సో మళ్ళీ సడన్ గా వెళ్ళంగానే సర్జరీ చేయగలిగారా? సర్జరీ అది ఇన్బార్న్ స్కిల్ సార్. అది ఎట్లుంటుందంటే మర్చిపోలేము. అది ఎప్పటికీ మర్చిపోలేము. అంటే బట్ కొంచెం గ్యాప్ వస్తే కొద్దిగా ఉంటుంది ఆ హెసిటేషన్. కానీ బట్ నెలలు తరబడి, వారాల తరబడి ఇప్పుడు గ్యాప్ వచ్చింది అయితే లేదు. నేను వెన్ ఐఎమ్ ఎమ్మెల్యే, వెన్ ఐఎమ్ ఎమ్మెల్సీ, ఐ యూస్ టు గో ఫర్ సర్జరీ. ఓపీకి తక్కువ పోయేనా, థియేటర్కి అయితే పోయేవాడిని. ఓకే. సో ప్రాక్టీస్ అయితే ఎప్పుడు పోలేదు? ఆపరేషన్ థియేటర్ ప్రాక్టీస్ కూడా ఎప్పుడు నెగ్లెక్ట్ చేయాల. ఓకే సార్, యాజ్ ఏ సర్జన్ గా ద బెస్ట్ కేస్, ఎప్పటికీ మర్చిపోలేని కేసు ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి సార్. అట్లాంటి వన్ ఐ కెనాట్ టెల్ వన్, బట్ హండ్రెడ్స్ ఉన్నాయి. అది కొద్దిగా ఎమోషనల్ గా ప్లస్ సర్జరీ వైజ్ రెండు మిక్స్ అయి ఉన్న కేసు ఏదైనా ఒకటి? అట్లా వెరీ 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 డిఫికల్ట్ సార్. ఏ కేసుకి ఆ కేసు ఇది ఉంటుంది. రీసెంట్ గా ఈ టైంలో, ఈ కాలంలో చేసిన సర్జరీ కానీ ఏదైనా, అరే ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ సర్జరీ అన్నట్టుగా ఎప్పుడైనా ఫీల్ అయినారా? అట్లాంటి కేసు ఏదైనా మీకు? ఉన్నాయి సార్. ఈ మధ్య కూడా ఒక మంచి పెద్ద కేసు చేశాను. 2 కేసెస్. ఓవేరియన్ ట్యూమర్ అని పెద్ద గడ్డ, ఆల్మోస్ట్ 7.5 kgs దాకా ఉన్నింది. అది చేశాను. ఓల్డ్ లేడీ, షీ వెంట్ అరౌండ్. నేను కూడా అసలు చాలా రోజులు నేనే రెఫర్ చేశాను 2 ప్లేసెస్కి. దే నాట్ సాటిస్ఫైడ్ విత్ దెమ్. డిలే అవుతాను సార్, ఈడే మీరు చేయండి, వాట్ ఎవర్ హ్యాపెన్స్ అని చెప్పారు. బట్ ఇట్ హెస్ కమ్ గుడ్. షీ బికేమ్ నార్మల్. మళ్ళీ ఇమ్మీడియట్గా అదే ఇన్స్పిరేషన్తో అదే సిమిలర్ కేసు వచ్చింది విత్ ఇన్ గ్యాప్ ఆఫ్ ఒక 2 weeksలో. మళ్ళీ దాన్ని టేకప్ చేశాను. అది ఇంకా స్టిల్ మోర్ డిఫికల్ట్ కేసు యాక్చువల్, ఆన్ టేబుల్. బట్ ఇట్ హెస్ కమ్ గుడ్ బోత్. అట్లాంటివి ఉంటే, అట్లాంటివి హంటీ నెంబర్ ఆఫ్ కేసెస్ సార్, 1 or 2 కాదు, హంటీ నెంబర్ ఆఫ్ కేసెస్ వీ హ్యావ్. సార్, ఇప్పుడు మీరు మల్టిపుల్ పర్సన్, యాక్చువల్గా మల్టిపుల్ ఫీల్డ్స్లో ఉన్నారు. రియల్టర్గా, డాక్టర్గా, పొలిటీషియన్గా. ఇప్పుడు సర్జరీ చేసేటప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి కానీ, లేకపోతే పాలిటిక్స్లో ఏదైనా గుర్తొచ్చిన సందర్భాలు ఉన్నాయా సర్జరీ చేసేటప్పుడు? అట్లా అది రాదు. అది కాన్సన్ట్రేషన్లో ఉంటే కన్నా అస్సలు. సారి కత్తి తీసుకుంటే నీకు ఆలోచనలు అన్నీ మటుమయమైపోతాయి. కానీ ఆ మెంటల్ బ్యాలెన్స్ ఎట్లా ఉంటుంది సార్? హౌ యూ మెయింటైన్? కొంచెం ఏదైనా అంటే వీన్ ఆఫ్ ఉంటుంది కదా, మనము సర్జరీ టైల్ ఎండ్ ఆఫ్ ది సర్జరీ లాగా లాస్ట్లో ఉంటాం కదా, అప్పుడు నెక్స్ట్ వాట్ టు డూ, వాట్ ఈజ్ మై నెక్స్ట్ ప్రోగ్రామ్ అన్నప్పుడు దాని మీద కొద్దిగా ఆలోచనలు వస్తుంటాయి. కానీ మెయిన్ పార్ట్ ఆఫ్ సర్జరీ అప్పుడు ఇవన్నీ ఆలోచనలే రావు. మాకైతే సార్, ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కదా, ఏదైనా ఎవరైనా పేమెంట్ ఇవ్వాలన్నా, లేకపోతే ఎవరికైనా మనం ఇవ్వాలన్నా గుర్తు వస్తుంటాయి సడన్ గా, మళ్ళీ ఈ రూట్లోకి వస్తూ ఉంటాం. కానీ సర్జరీ చేసేటప్పుడు ఇంత పెద్ద, ఐ మీన్ వ్యాపారం కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్సే చేస్తున్నారు. పాలిటిక్స్ లో కూడా ఒకసారి ఎమ్మెల్సీ, ఒకసారి ఎమ్మెల్యే అయినారు. కాబట్టి అట్లాంటి గుర్తు రాకపోవడం అనేది డెఫినెట్ గా మెంటల్ బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలనేసి అనుకుంటాను. అంటే జనరల్గా మనం అంటే ఒక్కటి నా ప్రకారం ఏంటంటే, ఇది నోబ్లెస్ట్ ప్రొఫెషన్, వీ లవ్ ప్రొఫెషన్,
లవ్ అనేది కాదు, దాన్ని ఇంకా పూర్తిగా ఇష్టపడతాం బాగా. Dedication. ఇప్పటికీ ఈవెన్ నౌ ఈ లవ్ నేను కానీ మా వైఫ్ కానీ ఈ లవ్ ప్రొఫెషన్. మాకు తిండి పెట్టింది అదే, మనం ఈ స్థాయికి తెచ్చింది అదే. అదే కాకుండా మా డ్రీమ్ అది. మనం చిన్నప్పటి నుంచి నేను డాక్టర్ కావాలనేది మా డ్రీమ్, సక్సెస్ కావాలనేది ఇంకో రెండో డ్రీమ్. రెండు అచీవ్ అయిన తర్వాత నిలబెట్టుకోవడం అనేది కూడా కొంచెం కష్టపడాలా. కానీ బట్ ఆన్ టేబుల్ పోయినప్పుడు అసలు అన్నిటికంటే హైయెస్ట్ ఇంపార్టెన్స్ మనం పేషెంట్. ఎందుకంటే ఇఫ్ ఐ డూ సంథింగ్ రాంగ్ మా సైడ్ లైఫ్ విల్ బి ఇది అది అన్నట్లు. మన నుంచి అన్నోయింగ్లీ ఏమన్నా జరిగితే మనం ఏం చేయలేం, కానీ బట్ నోయింగ్లీ విత్ అవర్ నెగ్లిజెన్స్ దానికోసం చాలా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి. సో ఎంబీబీఎస్ అయిన తర్వాత డాక్టర్గా ప్రాక్టీస్ చేసి ఫస్ట్ క్లినిక్ మదనపల్లిలో మీరు స్టార్ట్ చేశారు, ఇక్కడ మల్లికార్జున థియేటర్ బ్యాక్ సైడ్. అవును. సో దట్ ఈస్ ద ఫస్ట్ క్లినిక్ కదా సార్? కామ్కోటి బాన్. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ క్లినిక్. దట్ ఈస్ ద ఫస్ట్ హాస్పిటల్ కమ్ క్లినిక్ అంతే అది. సో అక్కడ నుంచి మళ్ళీ మీరు సక్సెస్ఫుల్గా అయితే మీరు డాక్టర్గా మంచి పేరు అయితే తెచ్చుకున్నారు సార్. సడన్ గా పాలిటిక్స్ లోకి వెళ్ళాలని చెప్పి ఎట్లా థాట్ వచ్చింది? ఎప్పుడు వచ్చింది? మాకు అది బ్లడ్ లోనే ఉంది. మా ఫాదర్ అట్ వెరీ ఎంగేజ్ బికమ్ సర్పంచ్ ఆఫ్ మై. సో ఇట్స్ నాట్ ఏ సడన్ ప్లాన్. సడన్ ప్లాన్ అని కాదు, మొదటి నుంచి ఉంది. నేను మెడికల్ కాలేజ్ చదివినప్పటి నుంచి మా ఫ్రెండ్స్కి అందరికీ తెలుసు. నేను అక్కడే ఉన్నాను. నేను అక్కడ కాలేజ్ జనరల్ సెక్రటరీగా నిలబడాలని ప్లాన్ చేశాను. ఆ ఇయర్ ఎలక్షన్స్ పోస్ట్ పోన్ అయినాయి. నేను కాలేజీ అంటే రిప్రజెంటేటివ్గా నిలబడాలనుకున్నాం. ఆ ఇయర్ పోస్ట్ పోన్ అంటే క్యాన్సిల్ అయిపోయినాయి ఎలక్షన్స్. నేను అట్లా హౌస్ సర్జన్ ప్రెసిడెంట్ అయ్యాను. మళ్ళీ ఆ రెండు జరగలేదు. నేను ఉన్నప్పుడు హౌస్ సర్జన్ ప్రెసిడెంట్. నాకు కాలేజ్ డేస్ నుంచి తెలుసు నా గురించి అందరికీ. ఐఎమ్ ఇన్క్లైన్ టు పాలిటిక్స్. మా ఫాదరు పొలిటికల్ ఇది ఉండడం వల్ల ఆ విధంగా ఉంది. కొంచెము అంటే యాక్చువల్లీ మేము కదిరిలో పెట్టకుండా ప్రాక్టీస్ చేయడం పెట్టడానికి కారణమే మా అమ్మ వచ్చి, మీ ఫాదర్ వాళ్ళు ఏం ఉండదు, పొలిటికల్ చేస్తుంటే లైఫ్ ఉండదు, ఫ్యామిలీ లైఫ్ ఉండదు, ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడతాం నాయన, నువ్వు వచ్చు గోల్డ్ సెటిల్ డౌన్ ఇన్ మదనపల్లి అని చెప్పి చెప్పి ఇటు పంపించారు నన్ను. కానీ నేను అదే చెప్తానులా, మనం ఒకటి తెలుస్తుంది, దైవం ఒకటి తెలిసినట్లు. ఆ విధంగా నేను ఐ డ్రాగ్డ్ ఇన్ టు పాలిటిక్స్ అట్లా విత్ మై ఇంట్రెస్ట్ ఓన్లీ. అదేం లేకపోతే వితౌట్ మై నాలెడ్జో వితౌట్ మై ఇంటెన్షన్ అట్లేం కాదు. సో ఫస్ట్ సార్ ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఫీలింగ్ ఏంటి సార్? ఎస్ ఐ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ ఎల్స్. అదే మామూలుగా ఇప్పుడు అంటే పొలిటికల్గా ఆఫ్టర్ గెట్టింగ్ నాకు హైయెస్ట్ సాటిస్ఫాక్షను, నా గ్రేటెస్ట్ విక్టరీ అంటే ఎక్కువ ఆనందం ఇచ్చింది ఏదంటే గెటింగ్ సెలెక్టెడ్ టు ఎంబీబీఎస్. అదే హైయెస్ట్. అప్పట్లో చిన్నప్పుడు కదా, ఇప్పుడు ఐఎమ్ అట్ ది ఏజ్ ఆఫ్ 18 సెలెక్ట్ చేసినామంటే ఇంకా ఏదో ప్రపంచాన్ని జయించినంత ఆ యూఫోరియాలో ఉండిపోయేవాళ్ళం. ఆ తర్వాత పొలిటికల్గా కూడా అసలు అనుకోకుండా నేను ఎమ్మెల్సీగా నిలబడ్డా. విత్ ఇన్ ఎ గ్యాప్ ఆఫ్ 20 days నోటీస్ ముందర నాకు చెప్పారు, యూ షుడ్ కాంటెస్ట్, యూ హ్యావ్ టు కాంటెస్ట్ అని. ఆ విధంగా నేను లేదు లోపల మళ్ళీ అట్లా ప్రిపేర్ చేసి నేను నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానివల్ల సడన్గా జరిగిపోయింది. ఆ ఈవెంట్ అంతా 1 monthలో జరిగింది కాబట్టి. బట్ ఇట్ ఈస్ ఎ హైయెస్ట్ గ్రేట్ ఫీలింగ్. ఎమ్మెల్యే గెలిచిన దానికంటే ఎమ్మెల్సీ గెలిచిన దానికే ఆనందం ఎక్కువ. ఓకే. బట్ సార్ ఇప్పుడు ఈ ఫీల్డ్ నుంచి షిఫ్ట్ అవుతున్నప్పుడు డెఫినెట్ గా మేడం మీకు చాలా సపోర్టా, లేకపోతే మేడంకు ఒక పక్క చాలా బాధే. ఎందుకంటే మనము ఎంతో కష్టపడి ఎంబీబీఎస్, ఎండీలు, ఎంఎస్లు చదివాము ఇద్దరము. అండ్ వీఆర్ సక్సెస్ఫుల్. We are doing, we are earning, and at the same time we are doing some service to the public. Let us do still more service. I am very young, about 47 years. Okay. 46 years actually. When I got elected. So మేడం వద్దన్నా కూడా మీరు ముందుకు వెళ్ళారు అయితే. సో ఆమె అయితే ఆపారంటే నాట్ సో మచ్ ఇన్క్లైన్డ్. నేను మీరు ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయిన తర్వాత ఆమె రియాక్షన్ ఎట్లుండే సార్? కొద్దిగా బాధే. ఎందుకంటే పక్కన మనకు తోడలేదే. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే గైనకాలజిస్ట్కి సర్జన్ ఉండడం అనేది కొండంత బలం, ఒక ధైర్యం.
నీకు అది కూడా husband ఉండడం ఇంకా హస్బెండ్ ఉండడము అదే హస్బెండ్ ఉండడం అనేది ఇంకా వాళ్ళకి గ్రేటెస్ట్ ఇది కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ లెవెల్. ఇప్పుడు ఈ పేషెంట్స్ కూడా ఎవరన్నా వాళ్ళ దగ్గర పోవాలంటే గైనకాలజిస్ట్ దగ్గరికి సార్ వాళ్ళ హస్బెండ్ డాక్టర్ అంటే ఆయన ఇంకా పెద్ద సర్జన్ సర్జరీలు చేయించుకోవడానికి చాలా మంది ప్రిఫర్ చేస్తారు. మేడం చేయకపోయినా సార్ ఉంటాడు పక్కన అనేది వాళ్ళకు పేషెంట్ కమ్ టు నో. దానివల్ల వాళ్ళ మామూలుగా సర్జన్ గైన్ కాంబినేషన్ అనేది ఇట్లా మొఫిషియల్ టౌన్స్లో దట్ ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కాంబినేషన్ అది. ఎగ్జాక్ట్లీ సార్. ఇంతకీ మేడం గారి గురించి చెప్పలేదు సార్, మీరు ఎప్పుడు కలిసారు? ఇది అరేంజ్డ్ మ్యారేజ్? అంతా అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ చూసి చేసారు. అంతే యాక్సిడెంటల్గా జరిగింది. అట్లా వేరే కోసం పోయాము. ఇట్లా వేరే అమ్మాయి ఊర్లో ఉంది నేను ఐఎమ్ లుకింగ్ ఫర్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్, అయితే గైనకాలజిస్ట్ కావాలనే చూస్తున్నాము. వేరే ఒక అమ్మాయి నెల్లూరులో పోయాను. అమ్మాయి కొంచెం అంటే చూద్దామని అనుకునే లోపల వాళ్ళు మామూలుగా షీ వాంట్ టు గో టు ఆస్ట్రేలియా. వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు ఉన్నారు. అలాంటప్పుడు లేదు, నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో టు ఆస్ట్రేలియా, అయిపోయింది నాకు ఎంఎస్ఐ 1 year ఇంకా అన్నప్పుడు ఈ రిలేషన్ ఇంకోటి ఉంది, దీన్ని చూస్తావా అన్నాడు. యాక్సిడెంటల్ చూడడం, ఓకే చెప్పడం అట్లా. సో ఫస్ట్ అరేంజ్డ్ మళ్ళీ లవ్. సో యూజువలీ మీ కిడ్స్ కానీ మేడం కానీ మీకు ఫుల్ ఆన్ సపోర్ట్. ఐ థింక్ మీ సన్ ఇన్ లా ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ కలెక్టర్ ఫర్ మైసూర్ డిస్ట్రిక్ట్ సార్. డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఓకే. సో అక్కడ కూడా ఏమైనా ప్రజాసేవ చేస్తుంటారా? అక్కడ ఏమైనా ఎవరి ఫీల్డ్ లో వాళ్ళు ఇంటర్వ్యూర్ కాము జనరల్ గా. మా కూతురు దానిలో నేను యాజ్ ఏ డాక్టర్ గా మీరు ఇప్పుడు నాకు తెలిసి కొన్ని వేల మంది పేషెంట్స్ చూసింటారు. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎటువంటి రోగాలతో ఎక్కువ వస్తున్నారు? దానికి కారణం ఏంటి సార్? ఇండియాలో ఎక్కడ చూసినప్పటికీ మనం చెప్పుకోవాల్సింది మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ కమ్స్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్. అంటే ఇట్లా ఈ ఫీవర్ కానీ, మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ, ఇవన్నీ హైజీన్కు రిలేటెడ్ డిసీజెస్ ఇవన్నీ. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి మనము ఫుడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈ ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ థర్డ్ స్ట్రెస్ రిలేటెడ్ ఈ కార్డియాక్ ప్రాబ్లం కానీ, హైపర్ టెన్షన్ కానీ ఇవన్నీ ఉంటున్నాయి. కానీ కామన్గా నీకు పల్లెల్లో కామన్ మ్యాన్ చూసి ఎంబీబీఎస్ డాక్టర్లు, జనరల్ ఫిజిషియన్లు, మా రెగ్యులర్ కేసులు ఏమైనా ఉన్నాయంటే ఇవన్నీ కొంచెం ఇన్ఫెక్షియస్ ప్రాబ్లమ్సే ఉంటాయి. ఇట్లా ఉంటాయి. ఇవన్నీ గుడ్ హైజీన్, గుడ్ ఫుడ్ హ్యాబిట్స్, గుడ్ లైఫ్ స్టైల్, హెల్తీ లైఫ్ స్టైల్. నేను గుడ్ లైఫ్ స్టైల్ అంటే హెల్తీ లైఫ్ ఎగ్జాక్ట్లీ హైజీన్ సార్. హైజీన్ అంటే కనుక మనము తినే ఫుడ్ కానీ, క్వాలిటీ ఫుడ్ అంటే హెల్తీ ఫుడ్, క్లీన్లీ ఫుడ్ కానీ, మళ్ళీ హెల్తీ మనం నీ యొక్క డైలీ హ్యాబిట్స్, వాకింగ్, కొంచెం మినిమం ఎక్సర్సైజ్ ఇలాంటివి పెట్టుకొని, ఈ ఆల్కహాల్, లిక్కర్ ఇలాంటివి అవాయిడ్ చేసుకుంటా కొంచెం మంచి హెల్తీ లైఫ్ స్టైల్ ఉంది అంటే కన్నా 90% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ని వీ కెన్ ఏబుల్ టు కంట్రోల్. అది దట్స్ వాట్ మై ఫీలింగ్. మన ఇది కొన్ని ఉంటాయి స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనకు కూడా తెలియకుండానే. మనమే ఇప్పుడు 10 సార్లు టీలు తాగుతుంటాం, గ్యాస్ట్రైటిస్ వస్తుంది, ఎక్కడైనా స్పైసీ ఫుడ్ తింటుంటాం, వస్తుంటాయి. దీస్ ఆర్ ఆల్ ఇట్ హ్యాస్ టు బి కంట్రోల్డ్. కాకపోతే మనం బిజీ లైఫ్లో కంట్రోల్ చేయలేకపోతున్నాం. చెప్తున్నాం, మాలాంటి వాళ్ళం కూడా చెప్తున్నాం, బట్ వీ కుడ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ అవి. సార్ మీరు యాజ్ ఏ డాక్టర్గా అందరినీ అడుగుతుంటారు ప్రాబ్లం ఏంటి అని. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సార్ యాజ్ ఏ డాక్టర్? మా ప్రాబ్లం అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఐఎమ్ ఏ డయాబెటిక్, ఐఎమ్ హైపర్ టెన్సివ్, బట్ బోత్ ఆర్ ఇన్ అండర్ వెరీ మచ్ కంట్రోల్. దాంతోపాటు నాకు కూడా గ్యాస్ట్రైటిస్ ఉంది. కొద్దిగా స్పైసీ తింటే కూడా నాకు వస్తుంది. మీరు పాటించే ఆరోగ్య సూత్రాలు ఏంటి సార్? వితౌట్ ఫైల్ ఇదైతే ఎవ్రీడే నేను చేస్తూనే ఉన్నాను, ఇది చేస్తాను ఫర్ ఎవర్ అనేది. బట్ ఫుడ్ బాగా మంచి అంటే హెల్తీ ఫుడ్ నేను చెప్పేటివన్నీ కూడా నేను బాగా తీసుకుంటాను. నేను ఇంట్లో అయితే టీ కూడా తాగను, అంటే హెర్బల్ టీ, గ్రీన్ టీనే తాగుతాను. మళ్ళీ ఇంకా మిగతా ఇంట్లో ఉన్నంతసేపు బాగుంటాము. బయట పోతుంటాం కాబట్టి వారంలో 4-5 సార్లు బయట తినాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇట్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్. అట్లా ఇప్పుడు డాక్టర్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ కి బ్లాక్ కాఫీ అండ్ బ్లాక్ టీ సజెస్ట్ చేస్తున్నారు కదా సార్, ఇస్ దట్ గుడ్ ఫర్ ద హెల్త్? డెఫినెట్గా బ్లాక్ కాఫీ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే.
సో ఎవ్రీడే మీరు వాక్ మీ డైట్ పర్ఫెక్ట్ గా వాక్ పర్వాలే, నాట్ సో ఇది అన్నట్లు. సో ఓవరాల్ గా సార్ మీరు ప్రజలకు ఒక హెల్త్ టిప్స్ ఇవైతే మీరు చేయండి ఇవి చేయొద్దండి అని ఏమైనా ఒక మెసేజ్ ఇస్తే ఏం చెప్తారు సార్? ఎవ్రీబడి మామూలుగా కొంచెం హెల్తీ లైఫ్ స్టైల్ ఉండాలా, గుడ్ హ్యాబిట్స్, అవాయిడ్ లిక్కర్, అవాయిడ్ స్మోకింగ్, అవాయిడ్ అండ్ హ్యావింగ్ గుడ్ స్లీప్, గుడ్ ఎక్సర్సైజ్, గుడ్ వాక్ అండ్ హెల్తీ డైట్. ప్రిఫరబుల్లీ మంచి వెజిటేటివ్ డైట్ విత్ గుడ్ ప్రోటీన్ ఉండేటట్లు ఎగ్, మిల్క్ ఇట్లాంటివి తీసుకోమని చెప్తాం. అంతా హోమ్ ఫుడ్, ఫ్రెష్ ఫుడ్, దీస్ ఆర్ ఆల్ గివ్స్ డెఫినెట్లీ. సార్ అపార్ట్ ఫ్రమ్ ఈ హెల్త్ హ్యాబిట్స్ నవే డేస్ మీరైతే గమనించే ఉంటారు సార్, యూత్లో స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, మానసిక ఆందోళన, మీరు చెప్పినట్టు లెస్ స్లీప్, సో అవన్నీ ఎక్కువ అవుతున్నాయి సార్. సో యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? అంటే నెగిటివ్ పీపుల్తో ఫ్రెండ్షిప్ కానీ, నెగిటివ్ థింకింగ్స్ కానీ లేకుండా పోతే యూ విల్ హ్యావ్ ఏ పీస్ఫుల్ మైండ్. పీస్ఫుల్ మైండ్ విల్ గివ్ యూ పీస్ఫుల్ స్లీప్. ఇంకా ఆ తర్వాత కన్నా ఇంకా పిల్లల మీద ఆటోమేటిక్గా ఈ యూత్ మీద మీరు అంటున్నారు, యూత్ అంటున్నారు కాబట్టి యూత్ అంటేనే ఇప్పుడు 10వ తరగతి నుంచినే నీకు కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. ఆ పిల్లోడు ఇట్లా చదువుతున్నాడు, మనమేమి, నీదేంది గోల్, నీ వాట్ నెక్స్ట్ అనడము, నీ నెక్స్ట్ టార్గెట్ ఏంది, ఈ నెక్స్ట్ సెమిస్టర్లో నువ్వు ఎంత హౌ మచ్ యు ఆర్ గోయింగ్ టు స్కోర్, ఇవన్నీ మనం టార్గెట్స్ పెట్టడం వల్ల మన కంట్రీలో కానీ మన యొక్క సొసైటీలో కానీ పిల్లల మీద ఆటోమేటిక్గా స్ట్రెస్ పడుతూ ఉంది. ఒకసారి కాలేజ్ నుంచి బయట వచ్చిన తర్వాత జాబ్ అయిపోయింది కదా, ఎడ్యుకేషన్ అయిపోయింది కదా, జాబ్ ఏమి, పిల్లలును వాళ్ళ యొక్క మన కంట్రీలో పాపులేషన్ ఎక్కువైపోవడం కానీ, ఆ తర్వాత కనుక కొన్ని ఆపర్చునిటీస్ తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే కనుక లెస్సర్ ఆపర్చునిటీస్లో ఈ కాంపిటీషన్ పెరిగిపోవడం వల్ల వాళ్ళు డిజైర్డ్ గోల్స్, లేకపోతే చదివిన దానికి నా చదువుకు తగ్గ, నా నాలెడ్జ్కి తగ్గ గుర్తింపు రాలా, ఇన్కమ్ రాలా అనేటువంటి ఫీలింగ్ చాలామంది కామన్ పబ్లిక్లో ఉండిపోతుంది. దానివల్ల అది స్ట్రెస్ డెవలప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే నాలాంటి ఈక్వలెంట్ పర్సనే వాడు సక్సెస్ అయ్యాడు, వాడు ఈ హాజ్ రీచ్ టు హయ్యర్ హైట్స్, వాడు ఇట్లా సంపాదిస్తున్నాడు, వాడు లైఫ్ స్టైల్ ఈ విధంగా ఉంది, ఇవన్నీ కంపారిజన్ రావడం వల్ల స్ట్రెస్ డెవలప్ అవుతుంది. అది కంపారిజనే మెయిన్ అన్నిటికీ మూలం. అంటే ఎవరి పాటి వాళ్ళు కంటెంటెడ్గా, ఇఫ్ దే ఆర్ హ్యాపీ విత్ వాట్ దే హ్యావ్, ఐఎమ్ హెల్తీ లైఫ్ స్టైల్ ఉంది, గుడ్ లైఫ్ స్టైల్ ఉంది, గుడ్ ఫ్యామిలీ లైఫ్ ఉంది, షుడ్ నేను సాటిస్ఫై అవుదాము అని అనుకొని ఓకే లెటస్ వర్క్, మనం ఇంకా కొంచెం పైకి పోయేదానికి మనం వర్క్ చేద్దాం. బట్ కంపేర్ చేసుకోకుండా ఉంటే కన్నా ఈ హెడేక్స్ ఉండవు. ఎప్పుడు కూడా ఈ మన సొసైటీలో కంపారిజన్, వాడిని చూసి వాడు ఇట్టున్నాడు మనం ఇట్లా లేం, వాడు అట్లుండేవాడు, వాడికంటే ఇది ఉంది, వాడికి ఇట్లా, ఈ కంపారిజన్ వల్ల చాలామంది స్ట్రెస్కి గురవుతున్నారు. ఈ నెగిటివ్ థింకింగ్ ఒకటి, నెగిటివ్ పీపుల్, అస్సలు నెగిటివ్ అనేది ఆ సొసైటీలో విపరీతం అయిపోయింది. అసలు పబ్లిక్ గురించి బ్యాడ్గా మాట్లాడుకోవడం, ఒకడు ఇట్లా చేయడం, ఇవన్నీ కూడా అన్నీ దీనివల్ల వాళ్ళకు ల్యాక్ ఆఫ్ స్లీప్, 1 by 1 రిలేటెడ్ టు దట్ లీడ్స్ టు నీకు డ్యామేజ్ ఆఫ్ హెల్త్. సార్ ఈ కంపారిజన్ ఇదంతా ఇప్పుడు ఈ జెన్జీ జనరేషన్లో కూడా ఉంటుందంటారా? విపరీతంగా ఉంది, విపరీతంగా ఉంది. అసలు లేకపోవడం అనేదే లేదు. అసలు ఆ కంపారిజనే వాళ్ళని నాశనం చేస్తుంది. సరే మనం కంపారిజన్ చేసుకోకూడదు. మనకు వీ షుడ్ హ్యావ్ ఎ టార్గెట్స్. నీవు అన్లెస్ నీకు టార్గెట్స్ లేకుండా, గోల్స్ లేకపోతే యూ కాంట్ అచీవ్ ఎనీథింగ్. ఇప్పుడు ఎంతోమంది సైంటిస్టులు మనం మళ్ళీ ఇంత కనుక్కొని ఇంత ప్లెజెంట్ లైఫ్ మనం అనుభవిస్తున్నామంటే 50 ఏళ్ల కంటే ప్రతి ఒక్కరూ కొంచెం క్వాలిటీ లైఫ్ ఇంప్రూవ్ అయిందంటే ఎంతోమంది ఇన్నోవేషన్స్, ఎంతోమంది నాలెడ్జ్, ఎంతోమంది కష్టం ఫలితమే మనం ఇంత ఆనందంగా బతుకుతున్నాము ఈరోజు. అవన్నీ ఆ గోల్స్ ఉండాలా, గోల్స్ కోసం కష్టపడాలే కానీ బట్ విపరీతమైన వేదనకు, టెన్షన్కు గురి అయ్యి వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు స్పాయిల్ చేసుకోకూడదు అనేది నా ఫీలింగ్. ఇంకోటి ఏంటంటే మన పేరెంట్స్ కానీ, మన ఎల్డర్స్ కానీ వాటిలో ఈ గోల్స్ సాధించేటువంటి వన్ టార్గెట్ ఏదైతే వాళ్ళ పేరెంట్స్ అనుకుంటున్నాడో లేకపోతే వాడు అనుకుంటున్నాడో ఆ టార్గెట్స్
అచీవ్ చేసే కెపాసిటీ వాడికి ఉందా, వాడికి టాలెంట్ ఉందా, అంత హార్డ్ వర్క్ ఉందా, మనలో నాలెడ్జ్ ఉందా అని గుర్తించడంలే. సో వాని మీద విపరీతమైన ప్రెజర్ పెడుతున్నాడు. నాలెడ్జ్ లేనోడు ఈ పొద్దు నీకు ఏదో చెప్తున్నా, ట్రాక్టర్ డ్రైవ్ చేయడం, నువ్వు వచ్చి బెంజ్ కార్ ఇచ్చి డ్రైవ్ చేయరా అంటే నేను చేయగలడా వాడు? నువ్వు డ్రైవరే కదా అంటే అది కాలేదు. హెలికాప్టర్ డ్రైవర్ ఈ పొద్దు నువ్వు మిగ్ నడపమంటే నడపలేడు కదా. సో టాలెంట్ ఐడెంటిఫై చేసి దాంట్లో ప్రోత్సహించాలి. ఓకే సార్, ఈ జంజీని పక్కన పెడితే సార్, మన మదనపల్లి నియోజకవర్గమే ఉదాహరణగా తీసుకుంటే పక్కన చుట్టుపక్కల అన్ని పల్లెలే ఉన్నాయి, గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి. అందరూ పల్లెల నుంచి ఏదైనా హెల్త్ సమస్యలు వస్తే మన మదనపల్లికి మీలాంటి డాక్టర్ల దగ్గరికి వస్తూ ఉంటారు. కానీ వాళ్ళు పల్లెల నుంచి ఇక్కడికి రాకుండా ఉండాలంటే ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అంటే అంటే దానికోసమే మామూలుగా చెప్పడం కాదు, కానీ సచివాలయాల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు అంటే పొలిటికల్గా కూడా మాట్లాడాలి నేను. సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఊర్లో ఒక నర్సులు కానీ, ఒక డాక్టర్ కానీ, వైద్యుని కానీ పెట్టి అక్కడనే ప్రిమిటివ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, బీపీ, షుగరు, ఈ ఫీవర్స్, ఇట్లాంటివన్నీ టీకాలు ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటినీ మనము అదే యూనిట్గా తీసుకొని స్మాల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇవ్వాలని చెప్పి అతను వాస్తవంగా నీకు టేకన్ ఏ వెరీ గుడ్ ఇనిషియేటివ్ అది. దానివల్ల నీకు ముందు ఇప్పుడు చైనాలో నీకు ఇలాంటి ఏమంటారంటే ఫుడ్ డాక్టర్స్, అంటే ఫుట్వేర్ డాక్టర్స్ అంటారు, అంటే మామూలుగా పాదాచార డాక్టర్లు అంటారు. వాళ్ళందరూ ఉంటారు, అంటే విలేజ్లో తిరుగుతూ వైద్యం చేసేవాళ్ళు ఒకప్పుడు. అది అంటే ఇప్పుడు ఆడ కూడా మారింది అనుకోండి, టెక్నాలజీ మారి వాళ్ళు ఇంప్రూవ్ అయ్యారు. మేము చదువుకున్నప్పుడు అయితే అట్లా ఉండేవాళ్ళు, ప్రతి విలేజ్కి అట్లా ఊరికి ఉండేవాళ్ళు, అట్లా డాక్టర్లు ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు మనము ఈ క్వాలిఫైడ్ ఆర్ఎంపీలను లేకపోతే కన్నా ఈ పిఎంపీలను వీళ్ళను మనము ప్రోత్సహించలేము దాన్ని అట్లా. ఎందుకంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం పాస్ అయిన డాక్టర్లను ఎవ్రీ విలేజ్కి కనీసం 5,000 పాపులేషన్కు ఒకరిని పెట్టి ఒక పిహెచ్సిలో, సిహెచ్సిలో లేకపోతే సబ్ పిహెచ్సిలో పెట్టి అక్కడికక్కడ చేస్తే ప్రజా వ్యవస్థను ఇంప్రూవ్ చేస్తే చాలా ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్ అసలు అంటే ఎక్సెప్ట్ కొన్ని నేషనల్ హెల్త్ పాలసీలు అయితే ఏవైతే మనము టీకాలు ఇట్లాంటివి ఇస్పిటేస్తే కన్నా, వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి తప్పితే కన్నా మిగతా యొక్క హెల్త్ యొక్క సిస్టము గవర్నమెంట్ సిస్టంలో 25% కూడా జరగట్లే. ప్రైవేట్కే పోతున్నారు పబ్లిక్, ఎందుకంటే దే ఆర్ నాట్ గివింగ్ కాన్ఫిడెన్స్ పబ్లిక్. నేను అక్కడికి పోతే నాకు సమస్య పరిష్కారం అవుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఎప్పుడు డాక్టర్ల కొరత కూడా చాలా ఎక్కువ. కొరతనే కాదు, రకరకాల సమస్యలు, మందుల కొరత, స్టాఫ్ కొరత, ఎక్విప్మెంట్ కొరత, ఎఫిషియన్సీ కొరత, చాలా ఉన్నాయి. అది ఇట్స్ ఏ పెద్ద ఇది అన్నట్లు లిస్ట్. దాన్ని ఇవన్నిటినీ చేసిన తర్వాత ఇంకొకటి ఏమైందంటే మన వ్యవస్థలో ఉన్నటువంటి లోపము, ఒకసారి ఎవరైనా గవర్నమెంట్ జాబ్ వచ్చింది అంటే కన్నా ఆటోమేటిక్గా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడం చాలా తగ్గిపోతుంది. వాళ్ళలో రెడ్ టేపిజం డెవలప్ అయిపోతుంది, ఒక విధమైనటువంటి అహం డెవలప్ అయిపోతుంది. దానివల్ల సర్వీసు పేషెంట్ని ఉండదు. మీకు ఇండివిజువల్ హాస్పిటల్, ఇండివిజువల్ డాక్టర్లో ఏమవుతుందంటే వాడు రిపీట్ నాకు కస్టమర్ కావాలంటే he will talk obligingly, he will talk patiently, he will treat patiently. దానివల్ల కూడా పబ్లిక్ అట్రాక్ట్ అవుతారు. సో మీరు చెప్పే ఈ సమస్యలన్నీ ఇప్పుడే ఉన్నాయంటారా? గతం నుంచి వచ్చిండేటివే. ఈవెన్ అప్పట్లో ప్రైవేట్ వ్యవస్థే లేదు ఎక్కువ. మేము ప్రాక్టీస్ పెట్టినప్పుడు ప్రైవేటు వైద్యం చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు ఇంకా పెరిగిపోతుంది. ఈ విధంగా నీకు ప్రజా వైద్యము ఇప్పుడు ఇంగ్లాండ్ది మనము ఎన్ఆర్హెచ్ మోస్ట్ ఆఫ్ మన పాలసీస్, ఈ హెల్త్ పాలసీస్ అన్నీ కూడా యూకే సిస్టమ్ నుంచి బ్రిటిష్ కాలం నుంచి ఇప్పుడు కూడా అంతే. యూకే సిస్టంలో అక్కడ ఎట్లుందంటే యూకేలో అంటే లండన్లో 95% ఆఫ్ ది మెడికల్ ఎయిడ్
rich among rich people will go to government hospitals. Only 5% are taking only private insurance కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఉండేది 5% తేడా. 95% ఆఫ్ ది హెల్త్ దే ఆర్ గెట్టింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ సర్వీసెస్. ఈవెన్ వాళ్ళ పిల్లలు కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లోనే చదువుతారు. అంత ఎక్విప్డ్ హాస్పిటల్స్, అంత రెస్పాన్సిబుల్గా ట్రీట్ చేసే హాస్పిటల్స్ ఉన్నాయి ఆడ. అదే సిస్టమే మంది. హాలాండ్ మామూలుగా పక్కన ఉన్నటువంటి చాలా కంట్రీస్ ఉన్నాయి ఇక్కడ. మీ దృష్టిలో బెస్ట్ హెల్త్ వైజ్ బెస్ట్ కంట్రీ ఏది సార్? యూకే అండ్ నార్వే, హాలాండ్, అవి ఓకే, ఫిన్లాండ్, ఆ 4-5 కంట్రీలు. సో ప్రాబబ్లీ అక్కడ గవర్నమెంట్ లండన్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టాప్ 5లో ఉంది. న్యూజిలాండ్, ఈ కంట్రీలు, స్కాండినేవియన్ కంట్రీస్ ప్లస్ యూకే, న్యూజిలాండ్, ఈ 6-7 కంట్రీలు బెస్ట్ కంట్రీ. ప్రాబబ్లీ అక్కడ పీపుల్ హెల్త్ రేషియో కూడా చాలా ఎక్కువ ఉండదు. అసలు అంత గవర్నమెంట్ నుంచి జరుగుతుంది ఆ స్కాండినేవియన్ కంట్రీస్లో. అండ్ అట్ ది సేమ్ టైమ్ దే ఆర్ గెటింగ్ గుడ్. ఈవెన్ అక్కడ అంతా కూడా 80+ లైఫ్ స్పాన్, 84, 85. సో అవి మన దగ్గర ఇంప్లిమెంట్ చేయాలంటే ఇమ్మీడియట్గా ఒక 5 steps తీసుకోవాలంటే ఏం తీసుకోవచ్చు సార్? దేనికైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ పెంచాలి. నెంబర్ 1 హెల్త్ బడ్జెట్ పెంచాలి. దాంతోపాటు టీమ్ ఏదైతే మనం గవర్నమెంట్లో ఈ హెల్త్ పర్సనల్స్ మనము అదేదో జాబ్ కోసం కాదు, మనం ఇది మన బాధ్యతగా భావించి వాళ్ళు పనిచేస్తే దానికి కావాల్సినటువంటి అంత సపోర్ట్ గవర్నమెంట్ ఇస్తే జరుగుతుంది. ఇక్కడ నీకు గవర్నమెంటు నీకు హెల్త్కు అంత బడ్జెట్ ఇచ్చే పరిస్థితి కనపడడంలే. నేను అన్నాను కదా, ఇప్పుడు నాట్ మీ ఆర్ ఎనీబడి, ఒక్కసారి గవర్నమెంట్ సర్వీస్లోకి ఎంటర్ అయిన తర్వాత కొద్దిగా ఆ నెగ్లిజెన్స్, ఆ రెక్లెస్నెస్, ఆ రెస్పాన్సిబుల్నెస్ కొంచెం తగ్గుతుంది. దానివల్ల ఇది హెల్త్కు నీకైనా నాకైనా వాళ్ళు నేను అక్కడికి పోయిన తర్వాత కేర్ ఇవ్వలేదు అని అనుకున్న తర్వాత ఇమీడియట్లీ నీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్, నా ఫైనాన్షియల్ పొజిషన్ కూడా అర్థం చేసుకోకుండా బెటర్ కేర్డ్ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు. అట్లా షిఫ్ట్ జరగడం జరుగుతుంది. స్టిల్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ రావడం వల్ల కొంతవరకు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీలో చాలా వరకు సపోర్ట్ ఇవ్వడం వల్ల కొంచెం ఇంప్రూవ్ అయింది గత 10 yearsలో. బట్ ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా డినే చేస్తున్నాయి అది, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఆ క్లైమ్స్ రావట్లేదు అని కూడా అంటున్నారు సార్. ఇస్ దట్ ట్రూ సార్? కొంచెము అంటే పొలిటికల్గా మాట్లాడకూడదు కానీ, బట్ ఆరోగ్యశ్రీని 2 తెలుగు రాష్ట్రాలు కిల్ చేస్తున్నాయి కొద్దిగా. ఈ గత 2-3 yearsలో కొంచెం అంటే దాని ఇంపార్టెన్స్ తగ్గించాలని. ఇంకా ఆ తర్వాత మన స్టేట్లో అయితే ఇప్పుడు ఏంటంటే NRHMతో టైఅప్ చేయాలనే విధంగా నేషనల్ హెల్త్ స్కీమ్లోనే దీన్ని టైప్ చేయాలనే, లేదా ఇన్సూరెన్స్కి టైఅప్ చేయాలనేటువంటి ఇవన్నీ యొక్క వర్క్ స్టార్ట్ అయింది. దానికి మా అసోసియేషన్ వాళ్ళు కూడా కొద్దిగా అపోజ్ చేశారు. ఏదో జరుగుతూ ఉంది విధంగా. ఆరోగ్యశ్రీకి కొంచెం అది శీతకన్ను వేస్తున్నారు, దాన్ని స్టెప్స్ అండ్ ట్రీట్మెంట్ అంటారు చూడు, ఆ విధంగా స్టెప్స్ అండ్ యాటిట్యూడ్లో ఉంది గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ మీద. సార్ మదనపల్లిలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ని మీరు అన్నట్టుగా ఇంప్రూవ్ చేయాలి, ప్రజల ఆరోగ్యం మెరుగుపరచాలి అని అంటే ఫండ్స్ లేవని చెప్పి మీరే అన్నారు. అట్ ద సేమ్ టైమ్ గవర్నమెంట్ ప్రైవేట్ పీపుల్ని ఇన్వైట్ చేయడము, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో రన్ చేయడం వల్ల తప్పేముంది? దాన్ని ఎందుకు అపోజ్ చేస్తున్నాం సార్? ఇది నాకు $1 million క్వశ్చన్. నాకు ఇది నేను అవుట్ ఆఫ్ ఇది చెప్తాను సార్. అంటే ఇండివిజువల్ ఇది ఉంటుంది, వ్యక్తిగత అభిప్రాయం అయితే చేయొచ్చు, ఓకే, ఎంకరేజ్ చేయొచ్చు. ఓకే సార్, నెక్స్ట్ మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్ ప్లస్ మీకు కిక్ ఇచ్చే టాపిక్, పొలిటికల్ టాపిక్. సో ఫస్ట్ టైం అయితే మీరు ఎమ్మెల్సీ అయినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయినారు అని చెప్పి అన్నారు. మీరు పార్టీ కోసం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం చాలా కష్టపడినారు. యాక్చువల్గా మదనపల్లిలో వైఎస్ఆర్సీపీ అంటే తిప్పారెడ్డి గారు అని చెప్పి అందరూ అనుకునే పరిస్థితికి వచ్చింది. కానీ మీకు గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా, అంతకుముందు కూడా టికెట్ ఇవ్వకుండా మీ దగ్గర మాత్రం సర్వీస్ అయితే చేయించుకున్నారు అని టాక్ ఉంది సార్. మీరు చేశారు కూడా, మేము కూడా చూసాం. పార్టీ కోసం అయితే మీరు ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.
కానీ టికెట్ ఇవ్వకుండా పని చేయించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పిన మాట ఏంటి సార్? ఏమని చెప్పి కన్విన్స్ చేశారు? అంటే నేను ఐఎమ్ ద ఫస్ట్ ఎలక్టెడ్ మెంబర్ ఆఫ్ ది పార్టీ 2011లో విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ మా ఎంపీ రామచంద్రారెడ్డి అన్న వీళ్ళందరి బ్లెస్సింగ్స్ 2000లో పార్టీ అసలు అప్పుడు అభ్యర్థిగా ఎలక్ట్ అయ్యాం. మనం 11లో కూడా నేను అలాగే చేశాను. అసలు మదనపల్లి కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ పార్టీని ప్రతి విలేజ్లోన అసలు ఇది 100% తెలుగుదేశం విలేజ్ అన్న విలేజ్లో కూడా నేను ఒక మెంబర్నైనా తీసుకురాగలిగా పార్టీ కోసం. అంతగా చేసి ఒక హార్డ్ కోర్ టీమ్ని, అంటే నీకు 10 కాలాల పాటు 30 ఏళ్ళు పార్టీ స్ట్రాంగ్గా ఉండాలి అంటే క్యాడర్ బలంగా ఉండాలని విపరీతంగా క్యాడర్ బేస్డ్ ఆర్గనైజేషన్ డెవలప్ చేశాను. నాకు అసలు అది జెన్యూన్గా నేను టీం రెడీ చేశాను. దాని ఫలితమే 19లో వచ్చింది అది యాక్చువల్లీ. బట్ మై హార్డ్ వర్క్ సంబడి గాట్ బెనిఫిటెడ్, అదొకే. కాకపోతే బట్ ఐ వాజ్ చాలా హర్ట్ అయింది ఏంటంటే 2019లో ఓకే నాకు టికెట్ రాకపోవడం అనేది ఇట్స్ ఏ బిగ్ షాక్ అండ్ బిగ్ డిసప్పాయింట్మెంట్ ఇన్ మై పొలిటికల్ లైఫ్, నాట్ ఇన్ పర్సనల్ లైఫ్, పొలిటికల్ లైఫ్లో ఇట్స్ మై బిగ్ డిసప్పాయింట్మెంట్ యాజ్ ఎ పొలిటీషియన్. అప్పట్లో చాలా ఫీల్ అయ్యాను, వాట్ ఈస్ రాంగ్ ఫ్రమ్ మై సైడ్ అని నేను కూడా 100 సార్లు ఆలోచించుకున్నా. ఎందుకంటే నేను అడిగాను కూడా అదే, బట్ నథింగ్ రాంగ్ ఫ్రమ్ యువర్ సైడ్, ఓన్లీ థింగ్ బికాస్ ఆఫ్ ఈక్వేషన్స్ అని చెప్పారు. బట్ ఇట్స్ రియలీ ఫెల్ట్ డిసప్పాయింటెడ్. మళ్ళీ చేస్తామన్నారు. బట్ నేను ఆ 19 ఎలక్షన్ తర్వాత అంత ఘోరంగా నాకు ఈ విధంగా నాకు అన్యాయం జరగడం వల్ల బాగా నేను ఐ వాజ్ రియలీ ఇన్ డిసప్పాయింట్మెంట్. నేను ఒకటే చెప్తున్న మాటలు ప్రజలకు చెప్పడము ఇంకోటి చేయడము అనేది పక్కన పెడితే ఐ వాంట్ టు బి వెరీ 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 హానెస్ట్ ఇన్ లైఫ్, పొలిటికల్ లైఫ్. అత్యంత నీతిగా నిజాయితీగా మనం ఉండాలి. సొసైటీ ఎట్లుంది, రాజకీయం ఎట్లుంది, ప్రజలు మిగతా వాళ్ళు ఎట్లున్నారు, ప్రపంచంలో రాజకీయ నాయకులు ఎవరు ఎట్లున్నారు అనేది తీసిపెట్టేసినా ఎన్ని పబ్లిక్తో ఎంత క్యాజువల్గా ఉన్నా నేను మాత్రం హృదయంలో ఇంత తప్పు కూడా ఎవరి దగ్గర మోసం కానీ కరప్షన్ కానీ తావు లేని విధంగా ఉండాలనేది నా యొక్క అభిప్రాయం. ఉండడమే కాదు, ఉంటాను కూడా. అది దాన్ని దట్ ఈజ్ ఫైనల్. అది దాంట్లో అది ఇంత నిజాయితీగా ఉన్నాం మనము, ఇంత రాటన్ సొసైటీలో కూడా మనం ఇంత ఫెయిర్గా ఉన్నాం. మన లాంటి వాళ్ళకి డిసైడ్ చేయడం అనేది నాకు ఎప్పటికీ అది బాధ కలిగించే విషయమే. 2019 24th అయితే కన్నా నేను కొంచెం లైట్ తీసుకున్నా నేను. ఎందుకంటే 5 years కొద్దిగా కొంచెం వేరే డిఫరెంట్ వే ఆఫ్ లైఫ్లో ఉండిపోవడం వల్ల పార్టీ నన్నే ఎంకరేజ్ చేసింది మీకు ఇస్తామని. తర్వాత మళ్ళీ కొద్ది కన్విన్స్ చేశారు. అప్పుడు కన్విన్స్ అయ్యాను. కానీ 24 అయితే 19 అయితే ఐ వాస్ నాట్ అట్ ఆల్ కన్విన్స్డ్. సార్ 19లోనే నాట్ అట్ ఆల్ కన్విన్స్డ్, వెరీ హర్టెడ్. బట్ 24లో కూడా అంత ఇంత హోప్ ఉంటుంది మళ్ళీ ఇస్తారని. అప్పుడు కూడా ఇవ్వకుండా 2 terms ఇవ్వకుండా మీ దగ్గర మళ్ళీ మీరు ఎట్లా అంతే 24లో అంటే ఇంకా నేను మెంటల్గా ఫిక్స్ అయ్యారు. 24లో అయితే ఓకే నేను ఐ వాంట్ టు టేక్ ఇట్ బోత్ వేస్. ఇచ్చినారంటే కూడా నిలబడదాం, ఇకపోయినా కూడా సపోర్ట్ చేద్దామని మెంటల్ ఫిక్స్ అయ్యాను నేను 24. ఎందుకంటే బికాస్ దట్ 5 years ఐ హ్యావ్ నాట్ వర్క్డ్ ఫర్ పార్టీ. కానీ ఇంకా అంటే గవర్నమెంట్లో ఉన్నింది, గవర్నమెంట్లో ఉన్నప్పుడు పార్టీకి ఏం పనిచేసేది ఏమి ఉండదు. బట్ ఐఎమ్ నాట్ సో యాక్టివ్ కీన్. మనం కూడా కొంచెం దాన్ని మనం ఏంటంటే వెన్ వీఆర్ నాట్ వర్కింగ్ ఫర్ ఇట్ వీ షుడ్ నాట్ డిజర్వ్ ఫర్ ఇట్ అనేది కూడా నా ఫీలింగ్. వెన్ వీఆర్ నాట్ అప్పుడు దాన్ని కూడా మనం కూడా అన్వించాలి. మనం అంతగా 19లో అయితే నన్ను 100% ఎఫర్ట్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు 0 రిజల్ట్ ఇస్తే చాలా బాధ కలిగింది. ఇక్కడ మన ఎఫర్ట్స్ 10% ఉన్నాయి కాబట్టి దాన్ని డినై చేయడం పెద్దగా ఏమనుకోలే నేను. 24 ఐ హ్యావ్ టేకెన్ వెరీ లైట్లీ.
దట్టు Okay. మళ్ళీ మనకి ఏదో ఎమ్మెల్సీ ఇస్తామన్నారు కాబట్టి బట్ దే వాంట్ టు ట్రీట్ ఈక్వలీ బట్ నెక్స్ట్ రొటేషన్ చేస్తామన్నారు. ఇట్లా రకరకాల వల్ల నేను 24 ఫీల్ ఏం కాలేదు కానీ బట్ 19 ఐ వాజ్ అట్. సో 29లో హోప్ ఉందా సార్ మళ్ళీ? 29 సార్ 29 అయితే 100% కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఎందుకంటే సైకిల్ విల్ రిపీట్ అనిపిస్తుంది 100%. అది అని అనిపిస్తుంది. అది పెద్దల అంటే ఎందుకంటే 29 నేను కూడా ఐ వాంట్ టు బి నవ్ ఆర్ నెవర్ అనే యాంగిల్లోనే పోతా. ఓకే. ఎందుకంటే నేను ఐఎమ్ ఆల్సో 62 నవ్వు. నాకు ఎక్కువ ఐ కాంట్ వెయిట్ ఫర్ లాంగ్ టైం. నేను అప్పుడు వచ్చేది 65 అవుతాను నేను బట్ ఐ కాంట్ వెయిట్ ఫర్ వన్ మోర్ టైం కూడా. దిస్ ఇస్ మై ఫైనల్ అటెంప్ట్ అండ్ ఐ వాంట్ మై బెస్ట్ అటెంప్ట్ ఆల్సో 29. ఓకే. ఎందుకంటే సార్ 24లో ఓడిపోయిన అభ్యర్థి నిసార్ అహ్మద్ గారు రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఆయన ఫీల్డ్లోకి దిగి కార్యక్రమాల్లో పాల్గొనడము, పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీతో దగ్గరగా ఉండడము అన్నీ మేమైతే చూస్తూ ఉన్నాం అనమాట. మళ్ళీ మీకు 29లో కనుక డిసప్పాయింట్ అయితే సో దట్ విల్ బి యువర్ లాస్ట్ అటెంప్ట్ అని అంటున్నారా? అట్లనే కాదు, ఇప్పుడు అకామిడేటింగ్ ఇన్ డిఫరెంట్ వే అది ఎట్లనేది మనం ఐ కాంట్ రివీల్ ఎవ్రీథింగ్ హియర్. ఓకే. బట్ ఇట్ విల్ నేను ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్, నాట్ హోప్. సూపర్ సార్. సార్ ఇప్పుడు 2019లో ఎప్పుడైతే మీరు బాగా హట్ అయ్యారో అప్పుడు టీడీపీ నుంచి మీకు పిలుపు వచ్చిందని, టీడీపీలోకి ఆల్మోస్ట్ వెళ్ళిపోతారనే ప్రచారం కూడా జరిగింది. సో మీరు మరి ఎందుకు పోలేదు చెప్పండి సార్. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాం. నాకు 19లోనే వచ్చింది, 24లోనే వచ్చింది. నాకు అసలు ఆ పార్టీనే కాదు 24లో అయితే అన్ని పార్టీల నుంచి ఆఫర్ వచ్చింది. బట్ ఎందుకంటే నేను 19లో అయితే అన్ని పార్టీలు అంటే సార్ టీడీపీ కాకుండా ఇంకే పార్టీ నుంచి వచ్చింది? అంటే జనసేన వచ్చింది, బీజేపీ వచ్చింది. ఓకే. నన్ను 19లో ఎందుకు పోవాలనుకున్నామంటే ఇట్స్ ఎమోషనల్ డెసిషన్. అది ఇంత పని చేస్తే నన్ను పక్కన పెట్టారే అనేది బాధ. అప్పుడు ఒక్కసారి నేను కొద్దిగా అట్లా మూవ్ అయ్యాను కానీ నేను మళ్ళా 24లో అయితే కన్నా నేను అస్సలు వెనకల. ఎందుకంటే మనము విన్నాము, మన లాంటి వాళ్ళం కూడా రోజుకుగా ఆలోచన చేస్తే బాగుండదు. గుడ్ ఆర్ బ్యాడ్, మనం మంచో చెడ్డో మనము మార్గంలో పోతున్నామో ఇదే మార్గంలో పోవాలా, ఇదే రీతిలో ఉండాలనేది నా ఫీలింగ్. అట్లాగే ఉండిపోయాం 24లో. తప్ప నేను ఇచ్చిన తర్వాత కూడా నేను పెద్ద పెద్ద వాళ్ళతో కూడా అదే చెప్పా, నన్ను ఇబ్బంది పెట్టకండి, నాకు అసలు అట్లాంటి ఆలోచన చేస్తే నాకు ఎందుకో సైకలాజికలీ ఐఎమ్ నాట్ లేదు. పెద్ద పెద్ద వాళ్ళు మారిపోతుంటారు, వాళ్ళ అవకాశం రానప్పుడు అంటే రాకపోతే పోయింది. బట్ ఐ హ్యావ్ మై ఓన్ లైఫ్ అండ్ ఐ హ్యావ్ మై ఓన్ ప్రొఫెషన్ ఉంది. నాకు గౌరవం గుర్తింపు వచ్చింది. కానీ మధ్యలో ఎప్పుడైనా ఒక్కసారి అనిపించిందా సార్ అయిపోయిండే అధికారం పార్టీలోకి అని? అంటే ఇప్పుడన్నా ఒక్కసారి ఏదన్నా డీప్ మూమెంట్ వచ్చి కొంతమంది కొలీగ్స్ ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఆ ఇంక్లినేషన్ ఉండేవాళ్ళు ఎవరన్నా కలిసినప్పుడు మాట్లాడుతుంటే అంటారు, స్టిల్ వీ కెన్ మళ్ళీ కంట్రోల్ అయ్యి. నేనేమి అంటే ఇప్పుడు 24th అయితే నేను పెద్ద ఫీలింగ్ కాలా. 19th కొంచెం అప్పుడు అనిపించింది ఎమోషనల్గా తీసుకుంటే, గట్టిగా ముందే తీసుకుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే అప్పుడు నాకు నిజంగానే నాకు అది డైజెస్ట్ చేసుకోలేని నిర్ణయం నా వరకు. అది ఎవరి ద్వారా జరిగిందా, ఎట్లా జరిగిందన్నా కూడా నాకు అన్యాయం జరిగింది. ఓకే. ఇప్పుడు కూడా మీరు వైఎస్ఆర్సీపీ ట్రూ సోల్జర్ అని అనుకోవచ్చా సార్? వైఎస్ఆర్సీపీకి ఇంతవరకు నేను ట్రూ సోల్జర్ కాదు. అదే నా బాధ అంతా కూడా. నేను నాటిన విత్తనమే ప్రతి ఊర్లోనే, ఇక్కడ ప్రతి ఊర్లోనే ఉంది. అలాంటిది నేను ఇంతమందికి అగెనిస్ట్గా నేను మళ్ళీ ఇంకో దగ్గర పోయి వాళ్ళకి అగెనిస్ట్గా ఉండాలంటే నా మనసు అంగీకరించలేకపోయింది అసలు. మన 24లో అయితే దట్ ఈస్ అ బిగ్ రీజన్ అది. ఓకే. కానీ మెయిన్ అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారితో సత్సంబంధాలు లేకపోవడము, వాళ్ళ మాట మీరు వినకుండా వాళ్ళ మాటలు వినకపోవడము కానీ, డామినేషన్ తట్టుకోలేకపోవడం కానీ మెయిన్ అదే కారణం వల్ల
మీకు టికెట్ రాలేదు అని అంటారు సార్, మరి అది ఎంతవరకు నిజం? ఇప్పుడు వాళ్ళు హెన్పెక్డ్ క్యాండిడేట్ నేను ఎమ్మెల్సీకి, పెద్ద ఆయన అని మిథున్ రెడ్డి కానీ, అసలు నాకు ఏమీ లేని ఆలోచనే లేదు నేను ఎమ్మెల్సీకి నిలబడినప్పుడు 2011లో. నేను మా రాజా కోటరపల్లి రాజా ఎక్స్ సర్పంచ్ మేమిద్దరమే పోయాం ఎంపీ దగ్గరికి. పోయి మాట్లాడాం. మేము ఎంతో చెప్పాం జగన్ సార్ దగ్గర, మేము ఇద్దరం పోయాం చెప్పాం, వద్దు సార్ మాకు అది ఇది అంటే, లేదు లేదు నువ్వు నిలబడాలి. వాళ్ళు ఎన్పెక్టెడ్ క్యాండిడేట్. ఆ టైంలో నా ఫ్యూచర్లో నేను నాకు నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్లో నేను ఎమ్మెల్యేగా నాకు మీరు అవకాశం ఇస్తాను అంటేనే ఫ్యూచర్లో నేను ఉంటాను అని చెప్పి, నేను కూడా ఒకవేళ నేను ఈడ ఎమ్మెల్యేగా ఫెయిల్ అయినా, ఆ పార్టీ అభ్యర్థిగా ఫెయిల్ అయినా, ప్రజల అభిప్రాయాల్లో ఫెయిల్ అయినా, వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లేకపోయినా, నాకు లేకపోతే ప్రజల పబ్లిక్ మద్దతు లేకుండా అభిప్రాయం కలిగినా, నాకు నేను కూడా ఎవ్రీ ఇయర్ సర్వే చేసుకుంటుంటా. నా మీద పార్టీ మీద నా మీద సర్వే చేసేవాడిని. 2014 నుంచి 19 వరకు రిపీటెడ్గా చేసుకున్నా. ఏ పొద్దుైనా కూడా నా యొక్క ఇమేజ్ కానీ నా యొక్క గ్రాఫ్ కానీ పడిపోయింది అని అంటే నేను వద్దనడేవాడిని. ఓకే, ఎందుకంటే నేను ఐ వాంట్ టు బి లయబిలిటీ టు పార్టీ అంటే కన్నా ఐ డోంట్ వాంట్ టు కాంటెస్ట్. ఓకే, ఐ వాంట్ టు బి అసెట్, ఐ వాంట్ టు బి పాజిటివ్ టు ద పార్టీ అంటేనే నిలబడతా. అదే అడిగింది నేను ఇప్పుడు కూడా. నేను లయబిలిటీ అయ్యే ప్రశ్న వస్తే ఆ రోజు నా అంతకు నేనే వద్దాను. మనకు అవసరమే లేదు, ఎందుకంటే మనకు వీ హ్యావ్ అవర్ ఓన్ లైఫ్, ప్రొఫెషన్ ఉంది, లైఫ్ ఉంది, ఏదో ఒకటి చేసుకోవచ్చు. మనం పబ్లిక్ మద్దతు లేకుండా నేను కొనసాగాలని నేనే భావించట్లేదు. నా ఫీలింగ్లో ఎంత పెద్ద వేవ్ వచ్చినా కూడా ఎప్పుడైనా కూడా నేను గెలుస్తాననే ఫీలింగే నాకుంది. సో బట్ ఏ బేసిస్ మీద వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేశారు సార్ టికెట్? ఏం కాదు, నాకు కూడా ఏం రీజన్ అయితే లేదు. దే ఫెల్ట్ వెరీ వెరీ బ్యాడ్. యాక్చువల్లీ నన్ను తొలగించేదానికి వేరే రీజన్స్ ఉన్నాయి. మీరు అంటున్న రీజన్స్ అయితే జీరో. ఓన్లీ థింగ్ ఏంటంటే క్యాస్ట్ ఈక్వేషన్. క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇప్పుడు మన దేశంలో, మన రాష్ట్రంలో ఈ విపరీతంగా ఉంటున్నాయి. మనం కుల రాజకీయం, మత రాజకీయాలు వచ్చాయి. మనకు ఏం చేయలేం మనము, గో విత్ ద విండ్. దాంట్లో భాగంగా నేను బలిపశు అయ్యాను అంతే. సార్, నవాజ్ బాషా గారికి టికెట్ ఇచ్చి ఆయన గెలిచిన తర్వాత మళ్ళీ మధ్యలో అయ్యో తిపాటికే సార్కే ఇచ్చింటే బాగుండేది అని చెప్పి ఫీల్ అయినారు, వాళ్ళు ఆలోచన చేసినారని కూడా విన్నాం సార్, నిజమేనా? సార్, ఇప్పుడు నేనున్న వరకు 11 నుంచి 2009 నుంచి 19 వరకు పార్టీ నేను నడిపా 10 yearsలో. చిన్న మా కార్యకర్తల నుంచి కానీ, మా నాయకుల నుంచి కానీ, మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎక్కడన్నా అంటే గ్రూపుల్లో కానీ, ఈవెన్ అపోజిషన్ వాళ్ళతో గొడవలు ఇట్లాంటి విషయాల్లో కానీ కంప్లైంట్సే లేవు అధిష్టానానికి, ఎంపీకి కానీ అధిష్టానానికి కానీ. మాకేదో జరుగుతుంది, మమ్మల్ని డిస్క్రిమినేషన్ చేస్తున్నారు, మాకు ఏదన్నా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు అనే అభిప్రాయము లేదు. వీఆర్ టేకింగ్ అంటే టు బెస్ట్ ఆఫ్ మై కెపాసిటీ యూస్ టు టేక్ కేర్ ఎవ్రీబడి. నాకున్న కెపాసిటీ వరకు, నాకున్న పరిధి వరకు. అంటే ఇంకోటి ఏంటంటే అఫిషియల్ వ్యవస్థ కూడా బికాస్ ఆఫ్ మై ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అయితేమి, మై హానెస్టీ అయితేమి, బై వే ఆఫ్ మై ఇంకా డీలింగ్ విత్ ద థింగ్స్, మాట్లాడే విధానం అయితే రకరకాలుగా నన్ను చాలా విషయాల్లో నన్ను డిసోబే చేసేవాళ్ళు కాదు. అంటే సార్ డాక్టర్ గారు చేస్తున్నారు, ఏదో మాట్లాడుతున్నాడు, దీని గురించి మనం వాళ్ళు అడిగాడు అంటే ఏదో ఇట్లా తీసి పారేసేది కాదు. దే విల్ గివ్ వెయిటేజ్ అఫిషియల్స్. కానీ నేను వెదర్ ఐ మీన్ అపోజిషన్, ఐఎమ్ ఆల్వేజ్ ఇన్ అపోజిషన్ ఉన్నా కూడా మనకు ఉండేది కాబట్టి మా కార్యకర్తలకు కొద్ది గొప్ప న్యాయం జరిగేది. దానివల్ల ఈ ప్రజల్లో, మా కార్యకర్తల్లో కూడా నా మీద కంప్లైంట్ చేయాలనేటువంటి భావన కూడా బయట ఉండేది కాదు. అంటే మా వాళ్ళలో ఎవరన్నా ఉండొచ్చు, నన్ను వ్యతిరేకించేవాడు కూడా కావచ్చు, నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడాడంటే నా సమస్య ఇది నన్ను అంటే ఆ సమస్యగా తీసుకుని ఆ సమస్య వరకు అతని సమస్యను క్లియర్ చేసేదానికే ట్రై చేసేవాడిని. అతను ఎవరైనా కానీ నాకు తెలిసిన అతడు నన్ను అపోజ్ చేస్తున్నాడు, నా గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నాడు అని తెలిసిన వ్యక్తి కూడా నాతో అప్రోచ్ అయ్యి మా సమస్య ఇది అంటే కన్నా టు బెస్ట్ ఆఫ్ మై కెపాసిటీ ఐ యూస్ టు హెల్ప్ దెమ్.
అది నేను వచ్చి లివ్ అండ్ లెట్ లివ్ వాడిని ఏదో అలా వదిలేద్దాం, వాడిని తొక్కుదాం, వాడిని ఏం లేదు, వాడు చేసింటే పాపం వాడు అనుభవిస్తాడు, కానీ నేనేదో వాడి మీద ప్రతీకారం తెచ్చుకున్నాం అనే అభిప్రాయం ఎప్పుడు లేదు నాకు. దట్ ఈస్ నేను సక్సెస్ అవ్వడానికి ఇంత మాత్రమన్నా పాజిటివ్ ఇట్లా ప్రశాంతంగా ఉండడానికి అదే కారణం. సార్, వేరే పొలిటీషియన్స్తో కంపేర్ చేస్తే 100% మీరైతే వెరీ కూల్, శాంత స్వభావాలు. అండ్ క్రిమినల్ రాజకీయాలు కానీ ఎవరికో చెడ్డ చేయాలని అయితే ఆలోచన చేసే వ్యక్తి కాదని నేను అనుకుంటున్నా. కానీ మిమ్మల్ని ఈ పొలిటికల్ కెరీర్లో ఎవరైనా వేరే పొలిటీషియన్ బెదిరించారా సార్? పొలిటికల్గా సార్ ఒకటి, ఐఎమ్ మెంటలీ వెరీ వెరీ స్ట్రాంగ్. దానికి అట్లా బెదిరింపులకు ఇంకోటి ఎవరన్నా నన్ను ఏమన్నా చేయాలంటే బెదిరే రకం తెలుసు, అది వాళ్ళు చాలా మందికి తెలుసు. అది అట్లాంటి దానికి నేను బెదిరించారా? ఎవరైనా బెదిరించి ట్రై చేశారా? అట్లాంటి అంత ధైర్యము అంత అవసరము రాదు, అంత ధైర్యము చేయదు. నాకు స్ట్రాంగ్ సోర్స్ సార్, ఎంపీ స్థాయి వ్యక్తి చెప్పిన మాట అనమాట. మీరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినప్పుడు తిరుపతిలో ఒక సభకి ఇక్కడ నుంచి కాన్వాయ్ వెళ్తూ ఉంటే ఒక అపోజిట్ పార్టీ ప్రెసిడెంట్ మీకు ఫోన్ చేసి మర్యాదగా వేసిన నామినేషన్ విత్డ్రా చేసుకుని ఎలక్షన్ నుంచి తప్పుకో డాక్టర్, మీకు ప్రొఫెషన్ ఉంది కదా, ఎందుకు నీకు రాజకీయాలు, తప్పుకో అని బెదిరించినట్టుగా సోర్స్ సార్. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మామూలు బెదిరించడం ఏం కాదు, అది అడగడం అంతే. కానీ దాన్ని అట్లా అది మనము షుడ్ నాట్ థింక్ ఇన్ దట్ లైన్ అదంతే. కానీ బట్ నన్ను అట్లేం లేదు, అదంతా తప్పు సార్. ఊరికే మనం ఏదో మీరు కూడా కొద్దిగా భయపడి అయ్యో నాకెందుకు ఈ రాజకీయాలు క్యాన్వై పక్కన అంటే ఏం లేదు. మళ్ళీ కార్యకర్తలు చెప్పిన సర్పంచ్ రాజశేఖర్ గారు అందరూ కన్విన్స్ చేసి మళ్ళీ నేను ఎమ్మెల్సీగా ఏమైందంటే కన్నా ఇప్పట్లో ఒకసారి ఏమైందంటే కొంత పరిస్థితి ఏర్పడిన తర్వాత మేము 18th అరౌండ్ February 18th అట్లా మనకు కన్ఫర్మ్ చేశారు. 24th ఏం చేసిందంటే గవర్నమెంట్ 1 వీక్ తర్వాత జగన్ సార్ మేము ఎమ్మెల్సీలు కాంటెస్ట్ చేయడం లేదు అన్నారు. కాంటెస్ట్ పార్టీ అభ్యర్థులు పెట్టడం లేదు అఫిషియల్గా అని అనౌన్స్ చేయడంతో కొద్దిగా ఎరిగేటేసా. ఆ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత 1-2 days. ఓకే, మీరు అన్న వ్యక్తులు అందరూ నన్ను మళ్ళీ మోటివేట్ చేసి, మళ్ళీ ఎంపీ గారు మోటివేట్ చేసి, లేదు 1 and all సేమ్ అని చెప్పి మళ్ళీ జగన్ సార్ మళ్ళీ నాకు ఫోన్ చేసి మళ్ళీ ఆ విధంగా మళ్ళీ 2 days గ్యాప్ తర్వాత మళ్ళీ నేను లైన్లోకి వచ్చాను. ఎందుకంటే పార్టీనే వద్దనింది కదా, మళ్ళీ నేను ఇబ్బంది పడతాను. బట్ ఐఎమ్ ఆల్సో న్యూ అందులో, దట్ టైప్ ఆఫ్ పాలిటిక్స్కి ఐఎమ్ వెరీ మచ్ న్యూ. ఏదో దేవుడు తోడు. మీరైతే భయపడలేదు? భయపడేది అసలు దేనికి భయపడతాం సార్? అసలు అది నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే, నేను ఎవరికి మోసం చేయను, నేనేం తప్పు చేయను, నేను అసలు భయపడను. అసలు ఈవెన్ సిస్టంలో కూడా భయపడను సార్ నేను. అంటే ఈవెన్ మై ప్రొఫెషన్లో కానీ, మా యొక్క వ్యాపారంలో కానీ, ఈ ట్యాక్సులు కట్టే దాంట్లోనే జిఎస్టీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్లు కానీ, వేరే డిపార్ట్మెంట్లు, లేబర్ కానీ, దేంట్లోనూ వెరీ 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 ఫ్రీగా పర్ఫెక్ట్గా ఉంటాం. అస్సలు ఇంత కూడా భయం లేని వ్యాపారం చేస్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు మనం కష్టపడ్డం కానీ ఏదైనా కానీ స్వేచ్ఛగా ప్రశాంతంగా ఉండాలనే చేస్తాం. అలాంటప్పుడు భయపడుతూ రాజకీయం చేయడం ఎందుకు? అందుకోసమే ఈవెన్ రాజకీయంలో కూడా ఇప్పుడు నేను తప్పు చేసి, కరప్షన్ చేసి, మోసం చేసినాను అనుకోండి, కొంత సంపాదించుకోవచ్చు. కానీ కొద్దిగా పబ్లిక్ డబ్బు ఇచ్చినోడు కానీ, మనం వాడిని చీట్ చేసినాడు కానీ వాడిని చూసి భయపడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో తిప్పారెడ్డి సార్ చూసే కూల్ గానీ ఫుల్ హార్డ్ అంటారా? అట్లే కాదు, బట్ ఫర్మ్ అంతే. ఫర్మ్ ఇన్ మై థాట్స్. తెలుసు నా గురించి కూడా, ఆ పెద్దలకి ఆ విషయం కూడా తెలుసు. ఐ విల్ బీ ఫర్మ్ ఇన్ మెంటలీ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అని తెలుసు చాలా మందికి. సార్, ఇప్పుడు నిసార్ అహ్మద్ గారు అయితే ఇన్ఛార్జ్గా ఉన్నారు మదనపల్లి నియోజకవర్గానికి. కానీ మీ అనుచరులు, మీ ఫాలోవర్స్ ఆయన లీడర్షిప్ని ఒప్పుకోకుండా మీకు మీ దగ్గర సపరేట్గా మాట్లాడుతున్నారని, ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు అని చెప్పి ఒక టాక్ సార్. అసలు మీరు ఈ ప్రైవేట్ టాక్లో కూడా మాట్లాడండి, నిసార్ అహ్మద్కి 100% సపోర్టివ్గా ఉన్నది నేను. నిలబడింది తిప్పారెడ్డి. అప్పుడు నిలబడ్డాను, ఇప్పుడు నిలబడ్డాను.
ఐఎమ్ నాట్ అట్ ఆల్ అగైన్స్. బట్ నేను అంటున్నది మీరు అగైనిస్ట్ అని కాదు, మీ ఫాలోవర్స్ సార్, ఆయనకు అందరికి కోఆపరేట్ చేయడం లేదు అని ఇండివిజువల్ అంత తప్పు, అది ఏం లేదు. ఈజ్ ఆల్సో టూ గుడ్ విత్ మీ. మనం అట్లా అంటే ఇలా కొంతమందికి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండిండొచ్చు. ఇప్పుడు నాతో ఉన్నంత స్వేచ్ఛ ఇప్పుడు అబ్బాయికి ఉండకపోవచ్చు వాళ్ళతో ఉంటే. నేను మాకు అంత కాలేదు అని అంటారు వాళ్ళు. అది మనము వీ కాంట్ ఫోర్స్ దెమ్ టు గో. బట్ అల్టిమేట్గా ఏంటంటే దే ఆర్ ప్రో టు ద పార్టీ, అగైన్స్ట్ టు ద పార్టీ కాదు. ఈవెన్ రిజల్ట్ ఎవరికి వచ్చినా చేసే విధంగానే ఉంటారు వాళ్ళు. సో సార్, ప్రస్తుతం ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారి పనితీరుపై మీ అభిప్రాయం సార్? సార్ అంటే పనితీరు మీద అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆయన అడకత్తెరలో ఒక్కలాగా తయారైపోయినాడు. ఎట్లుంటుందంటే అధిష్టానము మాకున్న అధిష్టానం నుంచి పూర్తి తోడ్పట్టలేదు, ఇక్కడ క్యాడర్ నుంచి తోడ్పట్టలేదు, ఇంకా సొంత ఇది నుంచి కూడా సొంత పార్టీ నుంచి కూడా అంత సహకారం లేకపోవడం అయితే కొన్ని రకరకాల రీజన్, ఈవెన్ కొన్ని డెవలప్మెంటల్ వర్క్స్ కూడా అనుకున్న స్థాయిలో జరగకపోవడం, ఇవన్నీ చాలా వరకు ఆయన కొద్దిగా నాట్ ఇన్ ఏ గుడ్ పొజిషన్ ఇన్ ద పార్టీ. బట్ నాకు తెలిసి వాళ్ళు అనుకున్న విధంగా ఆయనే హ్యాపీగా లేడని అనిపిస్తుంది నాకు. సో ప్రస్తుతం టీడీపీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు, చిన్నబాబు వర్సెస్ షాజహాన్ బాషా గారు కానీ ఇట్లాంటివి వైఎస్ఆర్సీపీకి లాభపడే అంశాలే అంటారా? అంటే ఎవరైనా ఇప్పుడు ఇద్దరు కొట్లాడుకుంటే మూడో వాడికి లాభం ఉన్నట్లు డైరెక్ట్గా ఉంటుంది. అవంతా కాకపోయినా కూడా మన మదనపల్లిలో అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయింది ఒక తప్పితే కన్నా దానికి కావాల్సినటువంటి ఒక మినిమం డిపిఆర్ కూడా రెడీ చేసి దానికి కావాల్సినటువంటి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకోలేకపోతున్నారు. అసలు ఆ ఇనిషియేషనే జరగట్లేదు. డెవలప్మెంటల్ ఇనిషియేషన్స్ కానీ కానీ జరగట్లేదు. అది వాళ్ళ వర్గ పోరాటం వల్ల అయితే ఇంకా వేరే విధంగా రకరకాల రీజన్స్. ఓకే సార్, రాబోయే రోజుల్లో కాబోయే డీలిమిటేషన్ మీద 2 కాన్స్టిట్యున్సీస్ అయితే మీరు ఏది ప్రిఫర్ చేస్తారు, అర్బనా రూరల్? సార్ పార్టీ ఇచ్చి చంద్రమండలంలో పోటీ చేయమని చేస్తున్నాను, అంతేగాని నా ఆలోచన ఏముండదు. బట్ ఇంకా డీలిమిటేషన్ అయ్యి 2 అయిన తర్వాత ఎట్లా డివిజన్ అవుతుందో కూడా మనం చెప్పలేం. అది మదనపల్లి 1 అవుతుంది, 2 అవుతుందా, రూరల్ అవుతుందా, ఏదన్నా పెట్టి చేస్తారా, ఎట్లా జరుగుతుంది అనేది ఎవరికి కూడా ఇప్పటి వరకు కరెక్ట్ గైడ్లైన్స్ లేవు. దీన్ని ఇంకా ఏం చేయలేదు. డీలిమిటేషన్కు కొంచెం గైడ్లైన్స్ ఇస్తారు, ఎట్లా కలపాలా, ఏ విధంగా చేయాలా, ఇట్లా ఒక పార్టీ పాలసీ కూడా తీసుకుంటుంది. ఒక స్టేట్కి ఇట్లా రకరకాలు ఉంటాయి. దాన్ని ఎట్లా చేయాలనేది వాళ్ళ ఇష్టం. సార్, మీ అభిప్రాయం ప్రకారము ఎగ్దమ్ ఎగిసిపడి 151 సీట్ల నుంచి 11కు పడిపోయింది. ఎంత పెద్ద తప్పులు చేసింటే అంత కంట పడిపోయింటుంది సార్? వైసీపీ చేసిన తప్పులు ఏంటి? వైసీపీ చేసిన తప్పులు ఏమీ లేవు. వైసీపీ మామూలుగా రూరల్లో చాలా స్ట్రాంగ్ ఉన్నింది. లాస్ట్లో ఒక 2-3 అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రావడము, ఆ తర్వాత కన్నా రుణమాఫీ చెప్పకపోవడము, తర్వాత కొన్ని అనవసరమైనటువంటి పెద్ద రాజకీయ నిర్ణయం. లైక్ సార్, అది చెప్పకూడదు. నిర్ణయం కొన్ని టికెట్ ఇవ్వకపోవడమా? నా టికెట్ కాదు, నా రాజకీయ ఈ ఊరు కాదు, నేను ఓవరాల్ ఒక రాజకీయ నిర్ణయం. ఈ 3 కారణాలు మేజర్గా ఉన్నాయి. అండ్ మళ్ళీ వాళ్ళు 3 ఏకమవడం, కూటమి ఏర్పడడం, ఈ 3-4 మేజర్ కారణాల వల్ల ఏమైంది. దానివల్ల తెలుగుదేశానికి కొంచెం ఫిక్స్డ్ ఓట్స్ అనేది ఎప్పుడు ఉన్నాయి. వైఎస్ఆర్కి ఎట్లా ఫిక్స్డ్ ఓట్స్ ఉన్నాయో
వాళ్ళకు 35% ఫిక్స్డ్ ఓట్స్ ఉన్నాయి. మనకు 40% ఉన్నట్లు వాళ్ళకు 35% దాకా ఉన్నాయి. జనసేన యాడెడ్ 7-8%, బీజేపీకి 1.5%. అవన్నీ కంబైన్డ్లీ అంటే ఇప్పుడు ముగ్గురు శక్తి ఒక శక్తి అన్నప్పుడు కొద్దిగా కంబైన్డ్ పవర్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ సింగిల్ కదా సార్. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ కీలకమైన నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా మీకైతే తెలుస్తుంది, ఎందుకంటే మీరు కూడా కీలకమైన వ్యక్తి ఆ పార్టీలో కాబట్టి. సో ఒకసారి సీదిరి అప్పలరాజు గారు ఎక్కడో ప్రెస్ మీట్లో మేము కూడా జనసేనతో పొత్తు పెట్టడానికి ప్రయత్నం చేసినాం కానీ కుదరలేదు, ఆ పొత్తు ప్రయత్నం బెడిసి కొట్టడంతో వాళ్ళు టీడీపీతో వెళ్ళినారు అన్నాడు. అది నిజమేనా సార్? సార్ ఇప్పుడు ఒక పార్టీ ఉంటుంది, ఇప్పుడు మనం ఉంటాము, రకరకాల ఆలోచనలు చేస్తారు. కింది క్యాడర్ వాళ్ళు, పక్క క్యాడర్ వాళ్ళు, వాళ్ళ క్యాడర్ వాళ్ళు ఉంటుంది. అది స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 లెవెల్లో జరిగిన నిర్ణయము స్టేజ్ 3కి వస్తుంది. లేదా స్టేజ్ 1లో ఆ పార్టీలో ఆ తెలుగుదేశంతో జనసేనలో ఉండే మెయిన్ లీడర్లు కొంతమందికి టీడీపీతో ఇంక్లైన్ అవ్వడము ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఈ విధంగా చేయండొచ్చు. అది కార్యరూపం దల్చల్లా అది అన్ని యూనిఫామ్గా ఒకటి సింక్రనైజ్ కావాలి కదా. అవన్నీ నాకు తెలిసి జరిగింది అబద్ధం సార్. అది వైసీపీ అది అంతా ఊరికే ఎన్నో ప్రపోజల్స్ ఎన్నో విధంగా ఉంటాయి, ఏదైనా ఉంటారు. ఇప్పుడు కూడా అంటారు రకరకాలు అంటుంటారు ప్రజలు. జగన్ కాంగ్రెస్ కలుస్తాడని, బీజేపీతో కలుస్తాడని, బీజేపీ జనసేన వైఎస్ఆర్ ఉంటుంది. ఇవన్నీ స్పెక్యులేషన్స్. ఇవన్నీ ఇట్ కెనాట్ బి ట్రూ. ఎవరో ఒకరికి కొంతమందికి మధ్యలో కలిగిన ఆలోచనలు ఇట్లుంటే బాగుంటుంది అని వాళ్ళలో ఒకరో ఇద్దరితో మాట్లాడుకోవడము అవంతా అంత కావు సార్. భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పొత్తులు పెట్టుకునే అవకాశం ఉంటుందా సార్? సింగిల్ గా పోతుంది అంటారా? నాకు తెలిసి ఇప్పట్లో ఛాన్స్ లేకపోవచ్చు. సింగిల్ గానే పోటీ చేస్తారు అన్ని చోట్ల అనిపిస్తుంది. ఓకే. సో రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు కలిస్తే ఇదే రిజల్ట్ వస్తుందంటారా, లేకపోతే ఈసారి తేడా ఉంటుందంటారా సార్? సార్ అంటే మామూలుగా ఇప్పటికే ఒకరి మీద ఒకరికి నమ్మకాలు తగ్గాయి వాళ్ళకు. తెలుగుదేశం క్యాడర్కే తెలుగుదేశం మెయిన్ లీడర్షిప్ మీద తగ్గింది. మళ్ళీ జనసేనకు తెలుగుదేశం లీడర్షిప్ మీద తగ్గింది, జనసేన లీడర్షిప్ మీద తగ్గింది. ఈసారి ఓట్లు ట్రాన్స్ఫర్లు జరగవు. జనసేన నిలబడినాడంటే తెలుగుదేశం ఓట్లు 80%, 90% కంటే కూడా ట్రాన్స్ఫర్ కావు. 10% అంటే ఇట్స్ ఎ బిగ్ చంక్. అట్లాగే నీకు తెలుగుదేశం నిలబడంటే జనసేన ఓట్లు కూడా మినిమం ఈసారి అయితే 98% అట్లా ట్రాన్స్ఫర్ అయింది. ఈసారి అలాంటిది 20% దాకా నీకు ట్రాన్స్ఫర్ కాదు. రకరకాల రీజన్స్ వల్ల కాదు. ఇంకా బీజేపీ ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి. దానివల్ల నీకు గ్రౌండ్ లెవెల్లో డెఫినెట్గా కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది. అదొకటి. ఈ హామీల్లో ఫెయిల్యూర్ అవ్వడము తెలుగుదేశం, ఇవన్నీ సార్. యాక్చువల్గా మీరు అన్నారు కదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. యాక్చువల్లీ ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ యాక్ట్. సూపర్. యూకే, యుఎస్ఏ, ఆస్ట్రేలియాలో ఇంప్లిమెంట్ అయిన యాక్ట్. భారతదేశంలో కూడా మహారాష్ట్రలో ఫుల్లీ ఇంప్లిమెంటెడ్. గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్ చాలా రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అయింది. అది అయితే దాన్ని ప్రాపర్ గా ప్రజల్లోకి తీసుకుపోలేకపోవడం ఫెయిల్యూర్ అంటారా? అంతే. ప్రాపర్ గా పోవడం. సూపర్ ప్రోగ్రామ్ అది. సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అది. విల్ గెట్ మచ్ మనీ. నీకు సెక్యూరిటీ ఈవెన్ ల్యాండ్ ఓనర్స్కి. ఇట్స్ వన్ ఆఫ్ ది నీకు దాన్ని కరెక్ట్ వేలో ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని వన్ ఆఫ్ ది వండర్ఫుల్ ప్రోగ్రామ్. అంటే మన ఈ ప్రపంచంలో ఈ రెవెన్యూ వ్యవస్థలో ఈ మన దేశంలో ఉన్నటువంటి లోపాలు ఇంకా ఏ కంట్రీలో 10% కూడా ఉండవు. ఎంత దరిద్రమైన లోపభూయిష్టమైన వ్యవస్థ ఉంది మన ఇండియాలో రెవెన్యూ. అయితే అంత ఘోరమైన వ్యవస్థ ఉంది మనకు. ఇంకా దానికి ఒక రకం ఇది కానీ వచ్చింటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చింటే ఇట్ ఈస్ ఆన్సరబుల్. ఆల్మోస్ట్ నీకు 80% ఆఫ్ ద ప్రాబ్లమ్స్కి ఇది ఆన్సరబుల్. 80% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కుడ్ హావ్ బీన్ రిజాల్వ్డ్ విత్ దిస్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. నిజంగా నీకు సర్వే కరెక్ట్గా జరిగి అన్నీ జరిగింటే కన్నా ఉండేది. ఇప్పుడు దానివల్ల భూతము అట్లా చూపించడం వల్ల మీరు ఎందుకు ఎదుర్కోలేకపోయినారు? ప్లస్ ఎందుకంటే లాస్ట్ మినిట్లో నీకు అది చెప్పడం వల్ల
అది చాప కింద నీరులాగా పోయింది. మేము చేసింది మంచి కదా, దీనివల్ల ఎందుకు వస్తుందిలే చెడ్డ అనే అభిప్రాయంలో జగన్ సార్ ఉండిపోయినాడు. మనం ఏం తప్పు చేస్తున్నాం, ఎందుకు మనం కరెక్ట్ ప్రజలకు ఇంత మంచి చేస్తున్నాం, దానివల్ల ఇంత ఉపయోగం ఉంటుంది, వాడు ఏం మాట్లాడితే ఏంలే అనే అభిప్రాయంలో ఆయన ఉండిపోయినాడు. అది చెప్పినా కూడా దాన్ని మనం మంచి చేస్తున్నాం, దాన్ని ఏంది వాళ్ళు చెప్తే ఊడింటాడులే అనే అభిప్రాయం ఉండిపోయినాడు. కానీ ప్రజలు రివర్స్ చేసుకున్నారు దాన్ని. కానీ కోట్ల రూపాయలు పెట్టి సరిహద్దు రాళ్ళ మీద ఆయన ఫోటో వేసుకోవడం ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోయినారు సార్. దాని మీద మీ అభిప్రాయం? అది అంటే ఏదో ఎవడో ఒక సార్ జగన్ సార్ చెప్పడము, ముఖ్యమంత్రి గారు అప్పట్లో ఆయన చెప్పడం కాదు, అది ఒకానొక రెవెన్యూలో ఉన్న టాప్ అధికారి తీసుకున్న ఓవర్ యాక్షన్, అది నిర్ణయం, అది ఆయన నిర్ణయము. అది లేదు ఇట్లా పెట్టాలా మనము, దాన్ని ఇది గుర్తింపు ఉంటుంది, మనం చేసినట్లు ఉంటుంది, 200 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ వ్యవస్థనే మనం ఫాలో అవుతున్నాం కదా అని వాళ్ళు ఎవరో ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల ఓకే అట్లయితే కానిచ్చండి అనేటప్పుడు, కానీ ఆయన తీసుకున్నటువంటి ఆలోచన కాదు. అప్పట్లో ఆయన యొక్క ఇంప్రెషన్ను కొట్టేయాలని అనే అధికారి చెప్పిన కొన్ని ఒక విపరీత ఆలోచనకు మూల్యం అది. ఇంకొక ముఖ్యమైన ఫెయిల్యూర్ కూడా సార్, లైక్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని పర్సనల్ గా ఫ్యామిలీ వైపు అందరినీ టార్గెట్ చేయడం తప్పు. దాన్ని ఎందుకు సార్ టాప్ లీడర్షిప్ కానీ కండెమ్ చేయలేకపోయినారు? అట్లా చెయ్యొద్దండి అని ఒక బోర్గడ్డ అనే వాడికి కానీ మిగతా వాళ్ళకి కానీ ఎందుకు చెప్పలేకపోయినారు? అది కొంచెము వ్యక్తిగత దూషణ కొద్దిగా దాంట్లో నాకు కూడా అనిపిస్తుంది. అది దాన్ని మనం ఏం చెప్పలేం కదా, వాళ్ళ నిర్ణయాలు అంటే వాళ్ళు వేరుగా అనుకుంటారు. వీక్ పర్సన్, అది కూడా జగన్ సార్ మెహర్బానీ కోసమే, అది కూడా ఆయన మెహర్బానీ కోసమే. లీడర్ యొక్క వ్యక్తిగత వీక్నెస్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళిపోతే అతని ఇమేజ్ డౌన్ అవుతుందని అభిప్రాయంతో చేసినాడు. దానికి ఇట్లా చేస్తే ఆయన ఇమేజ్ డౌన్ అవుతుంది సీఎం గారికి అప్పట్లో జగన్ సార్కి చెప్పడం వల్ల ఆయన ఎంకరేజ్ చేసినాడు. అంతేగాని అది కూడా ఆయన మెహర్బానీ కోసం చేసిన తప్పే. సో ఓవరాల్గా ఇప్పుడు మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావాలంటే ఇమ్మీడియట్గా ఏమేమి ఇంప్లిమెంట్ చేయాలి, క్యాడర్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? అదికి మళ్ళీ రావాలి అంటే ఆర్గనైజేషన్ స్ట్రాంగ్ చేసుకోవాలి. అది ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంకొంచెం పట్టుదలతో, ఇంకొంచెం క్రియాశీలకంగా, పర్ఫెక్షన్తో ఆర్గనైజేషన్ని, అన్ని రకాల ఆర్గనైజేషన్ని బూత్ లెవెల్ నుంచి విలేజ్ లెవెల్ నుంచి అన్ని కమిటీల నుంచి ఆర్గనైజేషన్ చేసుకోవడం, సోషల్ మీడియాని స్ట్రెంగ్తన్ చేసుకోవడం, ప్రజలకు తెలుగుదేశం ప్రభుత్వం వైఫల్యాలను తెలియజెప్పడం, మనం రేపు చేయబోయే కార్యక్రమాల్ని, ముందు చేసిన కార్యక్రమాలను ఎంత బాగా చేశామని ప్రజలకు తీసుకోవడం, ఇవన్నీ చేస్తే ఉంటుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు 10% చేసి అది 100% ప్రొజెక్షన్ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి 100% చేసి 50% కూడా తీసుకెళ్ళలేకపోతున్నాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్ మేజర్. అక్కడ జరుగుతుంది. గ్లోబల్ ప్రచారం జరుస్తున్నారు, ఇతని గురించి వ్యక్తిగత హననం, ఇవన్నీ చాలా విధంగా ప్రజలు ఏముందంటే కానీ ఇమీడియట్గా ఏదో జరిగిందని, ఏదో జరిగిపోయిందని భావిస్తున్నారు. దాంట్లో వాళ్ళు సక్సెస్ అవుతున్నాడు, ఈయన ఫెయిల్ అవుతున్నాడు. వ్యక్తిగత హననం అంటే సార్ నాకు గుర్తొచ్చింది, యాక్చువల్గా ప్రతి ఇంట్లోనూ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్లో ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అయితే ఉంటాయి. కానీ ఒక రాజకీయ పార్టీకి అధినేతగా ఉండి 10 మందికి రోల్ మోడల్గా ఉండాల్సిన వ్యక్తికి కూడా ఇట్లా జరగడం మీద మీ అభిప్రాయం? మన వ్యక్తిగత మనం ఎందుకు? ఓకే సార్, ఇంకా ఈ పార్టీ వైపు వైఎస్ఆర్సీపీ పార్టీని తీసుకుంటే మీరు ఇంతకుముందు అన్నట్టు మొత్తం దేశమంతా కుల రాజకీయాలు, మత రాజకీయాలు జరుగుతున్నాయి అన్నారు. కానీ వైఎస్ఆర్సీపీ ఇందులో కూడా ఫెయిల్యూర్ అయింది. వైఎస్ఆర్సీపీ అంటే ఒక మైనారిటీలు ప్లస్ రెడ్లు పార్టీ మాత్రమే అని చెప్పి అనే పేరు రావడము, మిగతా కులాలను అందరినీ సమీకరించుకొని ముందుకు తీసుకుపోవడం కూడా ఫెయిల్యూర్ అని చెప్పి అంటున్నారు సార్. అది నేనైతే దాన్ని యాక్చువల్లీ ఒప్పుకోను, వాస్తవంగా కూడా ఒప్పుకోను. ఎందుకంటే మీరు ఈవెన్ 175 సీట్స్ మీరు మొన్న ఇచ్చినటువంటి ఎంపీ సీట్లు కానీ ఎమ్మెల్యే సీట్లు చూడండి, ఎక్కువ మంది బీసీలకు ఇచ్చిండేది కానీ, ఎక్కువ మంది మైనారిటీలకు ఇచ్చింది కానీ, ఎక్కువ కానీ ఎస్సీలకు ఇచ్చిండేది కానీ,
వైఎస్ఆర్ ఎక్కువ ఇచ్చింది. ఓకే. అంటే ఆ వైఎస్ఆర్ ఇచ్చిన వాళ్ళలో కొంతమంది రెడ్లకు ఎక్కువ ఇచ్చిండొచ్చు కానీ ఓసీల్లో. బట్ ఓవరాల్గా ఎత్తుకుంటే కన్నా నీకు బీసీలకు పెద్దపేట ఇచ్చింది వాస్తవంగా కూడా ఇదే. ఇంకా ఎంపీలు అయితే కన్నా చాలా ఎక్కువ ఇచ్చారు, వాళ్ళకంటే 3 సీట్లు ఎక్కువ ఇచ్చారు బీసీలకి. ఎమ్మెల్యేలు కూడా ఆల్మోస్ట్ నీకు 7 సీట్స్ ఎక్కువ ఇచ్చారు. మైనారిటీలు, బీసీలు, ఇట్లా వెనుకబడిన వేరే తరగతులు అన్నీ కలిపితే కన్నా ఆ విధంగా నీకు ఎత్తుకుంటే ఇంకా ఇట్లా ఓసీబీసీ, ఎస్సీ ఇట్లా ఆ రేషియోలో ఎత్తుకుంటే కన్నా వైఎస్ఆర్ ఎక్కువ ఇచ్చింది. కాకపోతే ఏమైందంటే ఇక్కడ దీంట్లో మైనారిటీలకు పేరు కనపడుతుంది, రెడ్లకు పేరు కనపడుతుంది ఉండడం వల్ల వీళ్ళు ఎక్కువ దీంట్లో ఉన్న వీళ్ళకే ప్రయారిటీ ఇస్తున్నారనే అభిప్రాయం ఉంటుంది. ఇంకోటి ఈ రీజనల్ పార్టీస్ కదా, వాళ్ళు జనరల్గా ఎట్లుంటుందంటే ఎన్ని రీజనల్ పార్టీల్లో ఒక కొంచెము అంటే కొన్ని యాక్టివిటీస్ని చేయడానికి తన ట్రస్టెడ్ పర్సన్తోనే చేపిస్తారు. ఎఫిషియన్సీనా అది ఇది కాదు, ట్రస్ట్ అనేది వాళ్ళకు ముఖ్యము. లేకపోతే కన్నా మనల్ని ముంచుతాడు వాడు, మనల్కి ఇబ్బంది పెడతాడు, లేకపోతే మన లీక్ అవుతుంది అనేది ఉంటుంది. అట్లాంటప్పుడు ఆ ట్రస్టెడ్ పీపుల్ తన బంధువుల్లోనో తెలిసిన వాళ్ళలోనో వీళ్ళలోనే ఉంటుంది. కాబట్టి జనరల్గా జరిగే కార్యక్రమం అది. ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్. లేకపోతే కన్నా ఈ పార్టీలు ఏంటంటే రీజనల్ పార్టీల్లో ఇమీడియట్గా గ్రూపులు పెట్టి మళ్ళీ పార్టీ విడిపోవడాలు ఇట్లాంటివన్నీ జరుగుతాయి ఫ్యూచర్లో. అన్నీ అవాయిడ్ చేయాలంటే ఇప్పటి నుంచి కొద్దిగా ఆర్గనైజేషన్లో ట్రస్ట్ ఉండే పర్సన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎఫిషియన్సీ కంటే ట్రస్ట్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సరే, ఇంకా జగన్ గారి మావిగన్ మీద మీ అభిప్రాయము, లాస్ట్ 5 ఏళ్లలో ఆ మావిగన్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయినారు అంటే ఏం చెప్తారు? అంటే మీరు అంటే చూడు, దాంట్లోనే ఉంది ఆన్సర్. యాక్చువల్లీ మావిగన్ అనేది ఎక్సలెంట్ ఆలోచన. అది అప్పట్లో కొంచెం స్ట్రైక్ కాలేదు పాపం ఆయనకి, కానీ బట్ అల్టిమేట్ నిర్ణయమే అది. కాకపోతే పేరు ఏదైనా కానీ ఆ ఎకనామికల్ క్యారిడరు మచిలీపట్నం టు విజయవాడ, ఇట్స్ బ్యూటిఫుల్గా నీకు డెవలప్ అయ్యే కారిడార్ అది. నీకు ఏ దానికైనా కూడా నీవు ఏ ప్రాంతమైనా డెవలప్ కావాలంటే ఫస్ట్ నీకు అన్నిటికంటే కన్నా లాజిస్టిక్ నీకు ఉండాలా. లాజిస్టిక్ హైవేలో ఉండాలా, దానికి కనెక్టివిటీ బ్రహ్మాండంగా ఉండాలా. ఇవన్నీ దాంతో సాధ్యం. ఇవి ఏవీ లేవు దీంట్లో. ఇంకోటి ఏంటంటే ఒక ఎకరాలో నువ్వు ఒక 1 lakh square feet కట్టాలంటే ఆడ కట్టాలనే దానికంటే ఇక్కడ డబల్ కంటే ఎక్కువ అవుతుంది. ఇక్కడ కాస్ట్ 11,500 రూపీస్ ఆవరేజ్ అయిందండి అమరావతిలో. మేము రియల్ ఎస్టేట్ చేస్తున్నాం, మేము 3,000 రూపాయలు కడుతున్నాం స్క్వేర్ ఫీట్. మాకంటే బాగా కట్టరు కదా వాళ్ళు. మాకు 3,000 అయ్యేది వాళ్ళు 11,000 ఎందుకు అవుతుందో వాళ్ళే చెప్పాలా. అయినా ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఎంపీ మినిస్టర్ల బంగ్లాలు, హైకోర్టు జడ్జిల బంగ్లాలు అట్లన్నిటికీ, ఈవెన్ రేపు చేయబోయేటువంటి సచివాలయానికి కానీ అసెంబ్లీకి కానీ ఇవన్నిటికీ కూడా అంత మాత్రం లేదు సార్. 11,150 ఎస్టిమేషన్ అన్న. ఎక్కడండి మేము స్క్వేర్ ఫీట్ మామూలు అంత ల్యాండ్తో సహా 8,000 9,000 అమ్ముతున్నాం. హైరైజ్ బిల్డింగ్స్ విత్ ఆల్ అమ్యూనిటీస్. మళ్ళీ బెంగళూరులో కంటే కాస్ట్లీ ఏం కాదు కదా ల్యాండ్ ఆడ మేము చేసే ఏరియాలో. అది దట్ ఈస్ ఆల్. అది డెఫినెట్గా అంత కరప్షన్ దాంట్లో అన్నీ ఇమిడి ఉన్నాయి. సార్, గత వైసీపీ గవర్నమెంట్లో వైసీపీ నాయకులకి కోర్టుల చుట్టూ తిరగడానికే సరిపోయింది అని, కానీ టీడీపీ, జనసేన, బీజేపీ అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దావోస్ నుంచి మంచి మంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఆ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కానీ ఇంకోటి కానీ అంటున్నారు. సో ఈ మైక్రోసాఫ్ట్ డేటా సెంటరే కాకుండా ఇంకా వేరే కంపెనీలు కూడా వచ్చినట్టుగా MOUs అయినట్టుగా చెప్తున్నారు సార్. సో మీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కు దీనికి ఎందుకు అంత తేడా? వీళ్ళు తేవడానికి కారణం ఏమి, వాళ్ళు తేలేకపోవడానికి కారణం? గూగుల్ డేటా సెంటర్ కంటే ముందు అదానీ డేటా సెంటర్నే వాళ్ళు అదానీ డేటా సెంటర్తో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే MOE అయింది. అసలు వాళ్ళు అదానీ కంపెనీలో వాళ్ళు కూడా అసలు ఆ ఫైనాన్షియల్ ఇయర్లో దాన్ని మేము ఇట్లా డిక్లేర్ కూడా చేశారు. వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో కూడా దాన్ని అదానీ సెంటర్ను బేస్ చేసుకొని గూగుల్ సెంటర్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళతో
టైప్తో లైసెన్స్తోనే చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అంటే కాదు నేను చెప్పేది, అంటే డేటా సెంటర్లోనే ఉండదు. ఇంకోటి ఏంటంటే కన్నా సార్, యాక్చువల్లీ కానీ మీరు కానీ డేటా సెంటర్స్ తీసుకుంటే కన్నా, డేటా సెంటర్స్ వల్ల నీకు మనకు ఇప్పుడుగా జాబ్స్ అయితే రావు. నువ్వు సర్వీస్ సెంటర్స్ మామూలు దాన్ని బేస్ చేసుకొని చేసేటువంటి సర్వీస్ సెంటర్స్తోనే వస్తుంది ఇది. గూగుల్ సెంటర్ వచ్చి ఇప్పుడు మనము ఎట్లుంటుందంటే మీకు ఈ రేపు పొద్దున్నే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ సెంటర్ ఉందనుకోండి, ఇక్కడ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ సెంటర్ చేసే శ్రీశైలంలో నుంచి నీకేం జాబ్స్ రావాడా? దాన్ని ఉపయోగించుకునేటువంటి ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకొని నువ్వు 1000 కిలోవాట్స్ ఉపయోగించుకొని ఏదైనా ఫ్యాక్టరీ పెడితే 7 వస్తాయి జాబ్స్. అంతేగాని ఆడ డేటా సెంటర్ పెట్టుకొని మనం ప్రపంచవ్యాప్తంగా మనము మన యొక్క సర్వీసెస్ని అక్కడి నుంచి ప్రొవైడ్ చేస్తాం అంతే. అది సర్వీస్ ప్రొవైడర్స్ మళ్ళీ వేరే ఉంటారు. అక్కడి నుంచి నీకు యూ వోంట్ గెట్ ఇది. అదేమో పెద్ద అచీవబుల్ ఇదేమి కాదు. బట్ వేరే సెంటర్లో మీకు డేటా బేస్ తీసుకుంటే కన్నా నీకు నిరుద్యోగము ఈ గత 3 ఏళ్లలో పెరిగిందనే ఇచ్చారు. మనకు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డేటా ప్రకారమే నీకు ఆంధ్రప్రదేశ్లో ఈ పొద్దు నిరుద్యోగ రేట్ వచ్చి 8.4, 8.2% దాకా పెరిగింది అని ఇచ్చారు. అది నీకు నేషనల్ యావరేజ్ కంటే, నేషనల్ యావరేజ్ వచ్చి 7.4 ఉండేది కంటే కూడా ఇది 8.2, 8.5 అట్లా ఎక్కువ ఉంది. అంటే నీకు దానివల్ల నేను అభివృద్ధి, నీకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఆంధ్రాలో డెవలప్ అవుతున్నాయా లేదనేది వాళ్ళే ఆలోచించుకోవాలా. ఇంకా నీకు దాన్ని బట్టి మేము ఏదో సాధించాం అంటే ఇది కూడా ఏంటంటే ఒక విధమైనటువంటి ప్రాపగాండా. ఏదో చేసేసాము అది దీని అది దాంట్లో ఆయన మళ్ళీ ఆడ కూడా ఫెయిల్ అయ్యి జగన్ సార్. ఏమంటే మనం చెప్పింది చేసింది సాధించింది చెప్పుకోలేకపోయాడు, సరిగా చేయలేకపోయాడు. సర్లే ఈ పొద్దు మనం పెట్టాము, అది రేపొద్దున ఇంప్లిమెంట్ అయిన తర్వాత కదా మళ్ళీ జాబ్స్ వచ్చిన తర్వాత చెప్పుకుందాంలే అనుకున్నాడు. ఈయన అది స్టార్ట్ చేసి దాన్ని ఏదైనా ఆలోచన చేస్తేనే ప్రచారంలో పెడతాడు. మళ్ళీ దానికి ఒక ఓపెనింగ్ డేట్ అని పెట్టిన దాన్ని ప్రచారం పెడతాడు. మళ్ళీ శంకుస్థాపన చేసిన పొద్దు ప్రచారంలో పెడతాడు. అది మళ్ళీ దాన్ని ఒక స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం బిల్డింగ్ అట్లా వస్తుంది, మళ్ళీ ఒక ప్రచారం పెడతాడు. అంటే ఒక 5-6 స్టేజ్లో ప్రచారం పెట్టడం వల్ల ఆ విధంగా చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి తేడాది. సెంట్రల్ గవర్నమెంట్ లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ చేస్తున్న కార్యక్రమాలు కానీ, కొత్త ఇంప్లిమెంటేషన్స్ కానీ, ఆర్టికల్ 370 నుంచి తీసుకుంటే, రామ మందిరం నుంచి తీసుకుంటే, దాని మీద అంత ఓవరాల్ గా మీ అభిప్రాయం ఏంటి సార్? యాజ్ ఏ వైఎస్ఆర్సీపీ లీడర్గా వక్ఫ్ చట్టం ఒక్కటి తప్పితే కన్నా మిగతా దాన్ని అన్నిటి మీద నాకు మోడీ గారి ప్రభుత్వం బాగుందని అనిపిస్తుంది. ఓకే. అండ్ రెండోది వక్ఫ్ చట్టం ఒకటి, ఫైనాన్షియల్గా మేక్ ఇన్ ఇండియా దాంట్లో కానీ, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పాలసీలో కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ మోడీ గవర్నమెంట్. ఓవరాల్గా ఏంటంటే ఇండియా బ్రాండ్ ఇమేజ్ అయితేమి, డిఫెన్స్ దీంట్లో అయితేమి, ఇంకా తర్వాత కన్నా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు చూడు, ప్రైడ్ ఆఫ్ ది నేషన్, ఆ విధంలో మోడీ సక్సెస్ఫుల్. అండ్ యూనిటీ, దేశాన్ని ఒక త్రాటి మీద నడపడంలో కూడా సక్సెస్ అయ్యాయి. ఇట్లాంటివి కొన్ని సక్సెస్లు ఉన్నాయి. బట్ ఓవరాల్గా అల్టిమేట్గా కోరుకునేది ఏంటంటే దేశంలో ప్రజలు సుస్థిరత, శాంతి, భద్రత ఉంది. దాంతోపాటు ఆర్థిక స్వావలంబన, ఫైనాన్షియల్ గ్రోత్, ఆ విషయంలో ఇంకొంచెం మెరుగైన చర్యలు తీసుకుండొచ్చు నా ఫీలింగ్. అండ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పాలసీల్లో కూడా ఆల్మోస్ట్ ఐఎమ్ నాట్ అట్ ఆల్ హ్యాపీ మోడీ తీసుకుంటున్న కొన్ని. అంటే ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్, నాట్ ట్యాక్సెస్ వైజ్. నీకు మనము ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవాల్సిన ప్రతి వస్తువు ఏది ఆలోచించాలా. ఇంపోర్ట్ గుడ్డిగా మనం ప్రతి వస్తువును ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆ వస్తువును మన ఇండియాలో ఎందుకు, ఇప్పుడు మనం ఈ గ్లాస్ను ఎందుకు తెచ్చుకోవాలా? వై వీఆర్ ఫెయిల్యూర్? ఎందుకు ఈ టేబుల్ని తెచ్చుకోవాలా?
ఇలాంటి విషయాలు మనం ఇంపోర్ట్ చేసుకుంటే ఈ వస్తువులను ఎందుకు తెచ్చుకోవాలా, ఈ వస్తువుల మీద మనము మన ఇండియాలో ఎందుకు చేయకూడదు, దీన్ని ఎక్కడ తేడా వస్తుంది అని చెప్పి దానికంటూ ఒక టీం, ఒక ఎక్స్పర్ట్ను పెట్టి ఇలాంటి వ్యవస్థలను మన ఇండియాలోనే పెట్టించి మన ఇండియాలో వాళ్ళకే లేబర్ క్రియేట్ చేయొచ్చు కదా. ఇది నేను చెప్పేది. మనము తీసుకుంటున్న చాలా వ్యవస్థలు కొన్ని సింపుల్ మెకానిజైజ్డ్ మెటీరియల్ కూడా ఏదో చాలా టెక్నిక్ ఉపయోగించాల్సిన మెటీరియల్ కాదు. నేను టెక్నాలజీ లేని వస్తువులు కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దానిలో ఇట్స్ నాట్ టేకెన్ కేర్. అసలు గవర్నమెంట్కి డబ్బులు వస్తున్నాయి, ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల డైరెక్ట్ మనీ వచ్చేస్తుంది. ఎందుకు మనం దాన్ని ఆపాలనే అభిప్రాయం ఉండిపోవడం వల్ల చాలామంది జాబ్ ఆపర్చునిటీస్ పోతున్నాయి ప్రజలకి. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. అంటే ఐఎమ్ నాట్ ఎ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. నేను బీయింగ్ ఎ బిజినెస్ మ్యాన్, నేను కూడా కొంచెం డీప్గా చాలామందితో నాకు కొంచెం ఈ రకమైన వ్యక్తులు కలిశారంటే కన్నా ఒక గంటలు మాట్లాడతాను కొంతమందితో, ఎక్స్పర్ట్స్తో. వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ షేర్ చేసుకుంటుంటారు. నెలలో ఒకసారైనా పెద్ద కొంచెం నాలెడ్జ్ పర్సన్ ఇట్లాంటి వాళ్ళు ఒకరన్నా తగులుతారు నాకు. వాళ్ళతో నేను 3-4 అవర్స్ కూడా స్పెండ్ చేస్తాను. సార్, రాబోయే 5 రాష్ట్రాల్లో ఎన్నికల మీద మీ ప్రెడిక్షన్ సార్? బెంగాల్, అస్సాం, తమిళనాడు. అంటే బెంగాల్లో టైట్గా ఉంటుంది, ఒక లైట్ ఎడ్జ్ ఉండొచ్చేమో మేడంకి, దీదీకి అనిపిస్తుంది. మిగతాలో కేరళ కాంగ్రెస్ గోయింగ్ టు స్వీప్. కాంగ్రెస్ యూడిఎఫ్ అది స్వీప్ చేస్తుంది. మిగతా అన్ని అస్సాం వచ్చి ఆ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, ప్రజెంట్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. తమిళనాడులోనూ అదే అవుతుంది, పాండిచ్చేరి అదే అవుతుంది. అన్నీ రిపీట్ అవుతాయి 3. ఆడ కూడా బెంగాల్లో స్ట్రైట్ ఎడ్జ్ ఉంది. బట్ వీ కాంట్ సే టిల్ ద ఎలక్షన్ డే నాపది ఏం జరుగుతుందో చెప్పలేము. సో టఫ్ ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ టీఎంసీ. వెరీ న్యారో ఉంటుంది ఫైట్. ఎవరు వచ్చినా కూడా 160-120 అట్లా ఉంటుంది. 288 ఏమో సీట్స్, 160 ఆ రేంజ్లో జరుగుతుంది. సార్, రాబోయే 5 సంవత్సరాలు, ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చి 2 years అయింది సార్, ఇంకో 3 years ఉంది. కానీ నేను అడుగుతున్నది, ఇప్పటి నుంచి రాబోయే 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉంటుంది, పార్టీల పరంగా కానీ ప్రజల పరిస్థితి కానీ? అంటే చంద్రబాబు నాయుడు అమరావతి క్యాపిటల్కి తీసుకోవడము, దాన్ని ఇన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయడం అనేది ఆంధ్ర రాష్ట్రానికి డెఫినెట్గా ఫైనాన్షియల్గా ఇట్ ఈస్ ఎ బిగ్ బర్డన్, లయబిలిటీ. ఓకే. అమరావతి నాకు తెలిసి 25 ఏళ్ల తర్వాత ఏమన్నా కొద్దిగా అసెట్ లాగా రావచ్చేమో, కొద్దిగా పాజిటివ్లోకి రావచ్చేమో 20 years తర్వాత. కానీ టిల్ 20 years ఇట్ ఈస్ ఏ లయబిలిటీ. వీ హ్యావ్ టు కీప్ ఆన్ స్పెండింగ్ ఆన్ ఇట్. ఓకే. అది అంత లాంగ్ ఖర్చు పెడుతూనే ఉండాలి. ఇప్పుడు నాట్ లైక్ ఏదో మనం పెడతానే మనకు 5 ఏళ్ళ హైదరాబాద్లో లాగా రెవెన్యూ రావడం లేదు. ఇప్పుడు పోలవరం ఉంది, మనం వాట్ ఎవర్ వీఆర్ స్పెండింగ్ ఆన్ పోలవరం, ఇట్ ఈస్ డెఫినెట్లీ అంతకు మనకు 5 years వీ విల్ గెట్ బ్యాక్ ఆల్ ద మనీ. అంత అది వేరే. అది ఇట్స్ ఈ అమరావతి అనేది దాన్ని ఇంత లెవెల్లో తీసుకోవడము అనవసరం కూడా. ఆయన కూడా అంత పట్టుదలగా ఉండకపోయింటే కూడా మంచిది అనిపిస్తుంది నాకు. అదే మన రాష్ట్రంలో ఇంకోటి ఏమైందంటే కన్నా, రాష్ట్ర ఆదాయము 2-3% కంటే పెరగడంలో ఇయర్ బై ఇయర్. ఖర్చులు అంటే ఇన్ ద సెన్స్ ఎంప్లాయ్మెంట్ శాలరీస్ అయితేమి, పెన్షన్స్ అయితేమి, వెల్ఫేర్ స్కీమ్స్ అయితేమి, ఈఎంఐస్ అయితేమో మినిమం 8-10% పెరిగే పరిస్థితులు ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ నీకు డెఫిషిట్ నీకు సింపుల్ డెఫిషిట్. రాష్ట్ర ఆదాయము, సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కీమ్స్ అన్నీ కలిపి కూడా ఈరోజు మన రాష్ట్ర ఆదాయం 1,60,000 crores లేదు. ఓకే. పెన్షన్స్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షన్స్, శాలరీస్, ఈఎంఐస్, మన వెల్ఫేర్ స్కీమ్స్ ఇవే కలిపి 1,60,000 crores క్రాస్ అయ్యే పరిస్థితి ఉంది. ఓకే.
అంటే నీకు మళ్ళీ మనం చేయాల్సిన డెవలప్మెంటల్ కార్యక్రమం ఏవైతే చేస్తున్నామో ఒక 40-50 వేల కోట్ల రూపాయలు దాన్ని అప్పులు చేయడం, ఈఎంఐలు కట్టడం. ఈఎంఐలకు ఇప్పుడు వచ్చి ప్రజెంట్ వచ్చి 33,000 క్రోర్స్ ఏమవుతుందంట. అది 2029కి వచ్చేందుకు 37-39 క్రోర్స్ అవుతుంది పర్ యానం. ఇట్ విల్ క్రాస్ 40,000, మళ్ళీ వచ్చి ఈవెన్ 34కి వచ్చి 50,000 క్రోర్స్ అవుతుంది అంటున్నారు. 54,000 క్రోర్స్ అవుతుంది అంటున్నారు ప్రయాణం ఈఎంఐలే. నీకు అంటే నువ్వు ఇప్పుడు ప్రజెంట్ వచ్చి 20% అవుతున్నటువంటి మన బడ్జెట్ ఈఎంఐలకు ఇట్ విల్ బికమ్ 30% అవుతుంది అది. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ శాలరీస్, పెన్షన్స్ ఆల్మోస్ట్ నీకు అది కూడా నీకు 40%, 42% ఉండేది, అది కూడా 50% అవుతుంది. నీకు ఇంకా డెవలప్మెంట్ ఏం జరుగుతుంది? వెల్ఫేర్ స్కీమ్స్ పెరుగుతుంది. ఈ అసలు రాష్ట్రము ఏ విధంగా చూసినా ఇట్స్ నాట్ అట్ ఆల్ గ్లూమింగ్గా ఉంది. నాట్ బ్లూమింగ్, అసలు డూమింగ్ ఉంది అట్లా. ఆ విధంగా చాలా అంటే సీఎం గారు కూడా ఆలోచించిండు అలా. కొన్ని ఇంత డబ్బులు మనం పెట్టడము ఇమ్మీడియట్గా మనకు రేపు ఎప్పుడో 25 ఏళ్ళ తర్వాత ఏదో వస్తుందనే దాని మీద కాదు. నీవు రెండు చూసుకోవాలా. ఇమ్మీడియట్ బెనిఫిట్ చూడాలా, మిడ్ టర్మ్ చూడాలా, లాంగ్ టర్మ్ చూడాలా బెనిఫిట్స్. ఇది ఓన్లీ లాంగ్ టర్మ్ అంటే నువ్వు హూ విల్ గోయింగ్ టు ఇన్వెస్ట్, వేర్ ఇస్ మనీ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. దీస్ ఆర్ ఆల్ ద పాయింట్స్. అసలు అవన్నీ లేవు. అది ఎప్పుడూ అదంతా చేయాల్సిన ప్రాజెక్ట్ కాదు. ఇప్పుడు ఏదైనా మనం చేస్తున్నామంటే రాష్ట్రానికి ఆదాయము 2 ఏళ్లలో ఎంత వస్తుంది, 3 ఏళ్లలో ఎంత వస్తుంది, 5 ఏళ్లలో ఎంత వస్తుంది, 10 ఏళ్లలో ఎంత వస్తుంది ఈ స్కీమ్ వల్ల అనేది ఉండాలా. డెవలప్మెంట్ కార్యక్రమాలు నేను చెప్పేది వెల్ఫేర్ కాదు, ఇంకా వేరేటివి కాదు. అవన్నీ లేవు సార్. ఇక్కడ అట్లా ఇవ్వడం వల్ల, నిర్ణయంలో తీసుకోవడం మార్పుల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దినదినము ఇంకా ఇయర్ బై ఇయర్ బ్యాడ్ అవుతుంది. నేను అసలు నాకు ఒక విధంగా అసలు చాలా బాధాకరమైనటువంటి ఇదే. ఒకసారి ఆలోచిస్తే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచిస్తే అసలు ఎక్కడ కూడా సంతోషం కనపడదు. ఈరోజు చూడండి ఎంతో బెటర్గా ఉన్న తమిళనాడు పరిస్థితి ఏమైంది, కర్ణాటక ఘోరాతి ఘోరంగా ఉంది. వీటి పరిస్థితి ఇంతకంటే ఘోరంగా కనపడుతుంది మంది. తెలంగాణ కూడా మన ఈ స్కీమ్స్ అసలు సదరన్ స్టేట్స్ ఎంతో బాగుండేటివి 10 years బిఫోర్. సార్ ఈ 10 yearsలో వీళ్ళకు అంటే అవన్నీ నేను అనేది ఎంప్లాయ్మెంట్ శాలరీసు, పెన్షన్స్, వెల్ఫేర్ స్కీమ్స్, ఈఎంఐస్ ఈ 4 తినేస్తున్నాయి. ఏంటో తను కంట్రోల్ కావాల్సిందే. ఏ రాష్ట్రమైనా ఆర్థికంగా కుదేలయ్యడానికి ముఖ్య కారణము ఫ్రీ స్కీమ్స్ అని అంటారు సార్. ఫ్రీ స్కీమ్ ఒకటే. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఫ్రీ స్కీమ్స్ ఒకటే కాదు, ఇప్పుడు అప్పులు కూడా. ఫ్రీ స్కీమ్స్ ఇవ్వడానికి అప్పులు చేస్తున్నారు. అదొక్కటే కాదు సార్. ఇప్పుడు మనము అంటే కొన్ని నేను అవుట్ ఆఫ్ దీంట్లో మాట్లాడాల్సి వస్తుంది. ఈవెన్ అంటే నేను చెప్తున్నా కదా, ఈ 4ని గవర్నమెంట్ వ్యవస్థలు నడిపేదానికి మనకు శాలరీస్ అయితేమి, వ్యవస్థలు నడిపేదానికి సాలరీస్, పెన్షన్, గవర్నమెంట్ పెన్షన్స్, ఈఎంఐస్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఈ 4 సరిపోవట్లేదు. ఇంకా డెవలప్మెంటల్ వర్క్కి ఎక్కడుంది డబ్బులు? దీనిలో ఏది మనము దీనివల్లే దెబ్బతింటుంది అని ఒకదాన్నే మనం అనలేం. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ప్రజల బాధ్యత ఏం సార్? ప్రజల బాధ్యత ఏం లేదు. ప్రజలు ఏమంటే రాష్ట్ర ఆదాయాలు తగ్గించుకోవాలా, శాలరీలు తగ్గించుకోవాలి, వెల్ఫేర్ స్కీమ్స్ తగ్గించుకోవాలా, మనము అప్పులు తగ్గించుకోవాలా. ఒక నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు పోతే 10 ఏళ్ళ తర్వాత మనకు రాష్ట్ర ఆదాయం పెరిగితే, ఇవన్నీ స్థిరంగా ఉంటే వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, పెన్షన్స్ కానీ, మన శాలరీస్ కానీ, గవర్నమెంట్ వ్యవస్థలు నడిపేదానికి అయ్యే ఖర్చులు కానీ, అప్పులు మనం కట్టే ఈఎంఐలు కానీ స్టాటిక్గా ఉండి మన ఆదాయం పెరిగితే ఇయర్ బై ఇయర్ ఇప్పుడు ఎట్లు నేను అంటున్నా కదా, ఇవన్నీ కలిపి 8% పెరుగుతున్నాయంటే ఇయర్ బై ఇయర్. రాష్ట్ర ఆదాయం 3% పెరుగుతుంది. ఓకే చెప్పుకుంటున్నారు 7% పెరుగుతుంది అని చెప్పి. వాస్తవంలో ఇన్ఫ్లేషన్ అవన్నీ తీసుకుంటే 3 నుంచి 3.5% ఉంది. కానీ ఇవి మాత్రము 78% గ్యారంటీ. ఇది అంతకంటే మించి కూడా మనం డెవలప్మెంటల్ యాక్టివిటీ ఎక్కువ తీసుకుంటే ఇంకా 10-12 కూడా కావచ్చు ఇయర్లీ ఎక్స్పెండిచర్. ఇట్లా ఉన్నప్పుడు అంటే ఎవ్రీ ఇయర్ నీ గ్యాప్
పెరుగుతూ పోతుంది. ఎవ్రీ ఇయర్ 10,000 15,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ పడుతూనే ఉంటుంది. సో రాష్ట్ర పరిస్థితి కొంచెం అగమ్యగోచరమే. ఎవ్రీ ఇయర్ పెరగడం వల్ల మనకు రాష్ట్ర ఆదాయము ఓని మనం పెరిగే పరిస్థితి లేదు. ఖర్చులు పెరుగుతూ పోతాయి. మనము దానికి తగ్గట్టుగా ఈ మనము శాలరీస్ పెంచి వెల్ఫేర్ స్కీమ్స్ యొక్క పర్సంటేజ్ పెంచినామంటే 20% కూడా కావచ్చు. ఇది ఇప్పుడున్న ప్రొజెక్షన్స్ని ఇట్లే పెడితే కూడా మనం 10 ఏళ్లకు రాష్ట్రము బ్యాలెన్స్ కాదు. దీనికి తగ్గట్టుగా మన వాళ్ళు గమ్మునుండరు. ప్రతి వాళ్ళు అడుగుతారు, నా వెల్ఫేర్ స్కీమ్స్ మాకు పెంచాలి, 4,000 పెన్షన్ ఇస్తున్నారు, 5,000 పెంచాలా, ఎంప్లాయీస్ మాకు శాలరీలు ఆవరేజ్ 40,000 ఇస్తున్నారు, 60,000 పెంచాలంటారు. ఇంకోరు మనం చేసే డెవలప్మెంట్లో కార్యక్రమాలు మా ఊర్లో డెవలప్మెంట్ జరగలేదు, మేము అడుగుతాం పొలిటీషియన్స్ అందరము, మా ఊర్లో డెవలప్మెంట్ జరగలేదు, మీరు అప్పులు చేసి ఇస్తారో ఏంటి అని చెప్పాడు. ఆయనకి అప్పులు చేస్తారు. ఇట్లా అన్ని రంగాలు కలిపి పెన్షన్స్కి, శాలరీస్కి, డెవలప్మెంట్స్కి ఫైన్, అది ఖర్చు పెట్టాల్సిందే. కానీ ఉచిత పథకాలు మాత్రం ఖచ్చితంగా కానే కావాలనే ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? కన్విన్సింగ్గా మీరు ఎట్లా కన్విన్స్ చేస్తారు? పథకాలు ఇంత పర్సంటేజ్ అని మనము స్టాప్ చేయాలి సార్. ఆదాయం, వాళ్ళకున్న ఆదాయం దాన్ని బట్టి ఆదాయం మన రాష్ట్ర ఆదాయానికి ఇంత పర్సంటేజ్ని స్టాప్ చేయాలి. ఇంకోటి నేను ఈ స్కీమ్ తర్వాత మాట్లాడతాను. ఒకటి దాన్ని మళ్ళీ చెప్తాను మీకు, దాని ఎఫెక్ట్ ఎంత అనేది. దీన్ని మాట్లాడకూడదు, మేము ప్రైవేట్లో మాట్లాడతాం. ఆఫ్లైన్ చెప్తాను నేను. దానివల్ల కూడా నీకు రాష్ట్ర ఆదాయానికి చాలా పెద్ద భారం పడుతుంది. ఓకే, ఇవన్నీ చాలా ఉన్నాయి సార్. ఇవన్నీ రాష్ట్ర ఆదాయము ఈవెన్ మనకంటే ఘోరంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి ఇంకా బ్యాడ్గా ఉంది. ఈరోజు 2,20,000 కోట్లు, 220 lakh crores ఉంది అప్పాడ. అసలు ఆల్మోస్ట్ నీకు ఎక్కువ ఇంటర్నల్లే, విదేశీది ఆల్మోస్ట్ 40 ఉంటుంది, ఎక్కువ 80% పైన ఇండియన్నే. దాంట్లో అంటే నీకు జీడిపికి ఆల్మోస్ట్ 80% వస్తుంది. మనమన్నా జీడిపిలో ఏదో 50-60%లో ఉంది ఆంధ్ర. వాళ్ళు ఈ జీడీకి ఈక్వల్గా దగ్గరగా ఉంది, 80%లో ఉన్నారు వాళ్ళు. బట్ జీడిపి అయితే ఎవ్రీ సంవత్సరం పెరుగుతూనే ఉంది. అవి కూడా కొంచెము మన రియాలిటీ, కొంచెము స్పెక్యులేషన్ కొంచెం దాంట్లో. జీడిపిని మనం అప్పులు తెచ్చుకోవాలని ఇంకో దానికోసం అని చెప్పి జీడిపిని పెంచడం. 9 లక్షల కోట్లు ఉన్నది 4 ఏళ్ల క్రితం, ఇప్పుడు 16 లక్షల కోట్లు చేశారు. ఏమన్నా నమ్మచ్చా అది? వాళ్ళు పెంచితే ఈ 3 ఏళ్లలో కలిపి 25% పెరిగిండొచ్చు అని అనుకుంటే కూడా 12.5 లక్షలు 13 లక్షల కోట్లు, 16 లక్షల కోట్లు అని చెప్పుకుంటే అదంతా స్పెక్యులేషన్. సార్ అప్పుడు అడిగేది మర్చిపోయినా సార్, మీ రియల్ ఎస్టేట్ కంపెనీ పేరు, తర్వాత ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి సార్? ఎందుకు పబ్లిక్ తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మై పర్సనల్. నేను ఇప్పుడు కూడా నేను మాకు 32 ఏళ్ళు నేను ప్రాక్టీస్ పెట్టినప్పుడు కొద్దిగా అడ్వర్టైజ్ చేసుకున్నా. 30 ఏళ్లలో మా హాస్పిటల్ బోర్డు కూడా కనపడదు ఆడ. కరెక్ట్, మా హాస్పిటల్ బోర్డు కూడా ఎక్కడ కూడా కనపడదు. ఏ పేపర్లో రాయను యాడ్. నేను ఎంత పెద్ద టఫెస్ట్ కేసు చేసినా కూడా అడ్వర్టైజ్ చేసుకోను, ఎక్కడ కూడా చెప్పుకోను. ఎందుకంటే 30 years స్టాండింగ్ ఉన్న తర్వాత నా గురించి నేను మళ్ళీ ప్రచారం చేసుకోవడం అనేది ఐ ఫీల్ బికాస్ ఆఫ్ మై స్కిల్ అండ్ ప్రొఫెషన్కి నేను అది నాట్ నెసెసరీ అండ్ బ్యాడ్ అనుకుంటా. అది మరి అట్ ది సేమ్ టైము మా కంపెనీది అది రియల్ ఎస్టేట్ ప్రమోట్ చేస్తున్నాం ఆడ లోకల్గా. బట్ మదనపల్లిలో చేసుకోవడంలా. బట్ మా కంపెనీ పేరు దేశాయ్ అనే పెట్టుకున్నాం. దేశాయ్ డెవలపర్స్, దేశాయ్ ప్రాజెక్ట్స్ అని 2 బ్రాండ్స్ ఉన్నాయి. దాంతో ఎవరైనా ఏదో ఒక ప్రొఫెషన్లో ఉండి మళ్ళీ బిజినెస్లో కూడా ఎంటర్ కావాలి అనే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ సార్, సజెషన్? ఎవరికైనా ఇప్పుడు ప్రొఫెషన్ అంటే ఎట్లుంటుందంటే, ఈ పొద్దు మనము ఎంటర్ప్రైనర్గా ఉండాలా అని అనుకుంటే కనుక మనము ఇన్స్టెడ్ ఆఫ్ అర్నింగ్ విత్ 1 hand, 10 hands are working for you అంటే ఇట్స్ ఆల్వేస్ గ్రేట్ కదా. మనలో ఈవెన్ 10 handsకి మనము వర్కింగ్ ఫర్ మీ అండ్ ఫర్ దెమ్ ఆల్సో. వాళ్ళు 100 రూపాయలు వాళ్ళు మన కోసం వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు 80 రూపీస్ తిని మనకు 20 రూపీస్ కంట్రిబ్యూట్ చేస్తారు కదా కంపెనీకి.
అది దట్స్ వాట్ ఐ ఫీలింగ్. బట్ స్టిల్ నేను ఆ విధంగా ఐఎమ్ గివింగ్ ఒక నాకు పర్మనెంట్ ఎంప్లాయీసే నాకు అన్ని విధాలుగా 2 తావుల ఈ మదనపల్లి బెంగళూరులో 200+ ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఆపర్చునిటీ ఉంటే యూ కెన్ ఐ మీన్ డైవర్సిఫై అంటారు యూత్ కూడా ఎవరైనా చేయడము, ఎంటర్ప్రెన్యూర్గా డెవలప్ అవ్వడం అనేది అసలు నిజంగా మంచి థాట్. నువ్వు ఎంప్లాయీగా ఉన్న రోజులు యూ విల్ హ్యావ్ ఎ కూల్ అండ్ కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది. బట్ యూ కాంట్ గ్రో లైక్ ఎనీథింగ్. ఎంప్లాయ్ సమ్వన్ యూ కాంట్ గ్రో. మామూలుగా నీకు ఇండివిజువల్గా నీ మైల్ స్టోన్స్ ఏవో, నీ గోల్స్ ఏవో, యూ కాంట్ రీచ్ యువర్ గోల్స్ అండ్ మైల్ స్టోన్స్ అవి. యూ విల్ హ్యావ్ ఎ కంఫర్టబుల్ లైఫ్ యాజ్ ఎ ఎంప్లాయ్. నువ్వు రిస్క్ తీసుకోకూడదు, కంఫర్టబుల్ లైఫ్ ఉండాలంటే బీ ఎంప్లాయీ, మంచి కంపెనీలో చేరి మంచి ఏదైనా జాబ్ చేసుకోవడం. ఇది మా డాక్టర్ అయితే మంచి ఇట్లా కార్పొరేట్లో చేరి అంటే యూ విల్ హ్యావ్ కూల్, కంఫర్టబుల్, ప్లెజెంట్ లైఫ్ ఉంటుంది. బట్ నువ్వు అనుకున్న గోల్స్ను నువ్వు రీచ్ చేయగలేవు. యూ కాంట్ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్, యూ కాంట్ రీచ్ ఫైనాన్షియల్ గోల్స్ కానీ ఏవి కాలేవు. అది ఆల్మోస్ట్ అన్ని ఆల్మోస్ట్ రిస్క్ మామూలుగా రిస్క్ ఈజ్ రివార్డెడ్ ఎనీవేర్. ఎగ్జాక్ట్లీ, అది క్యాలిక్యులేటివ్ రిస్క్ ఈజ్ రివార్డెడ్ ఎవ్రీవేర్. దాన్ని ఓకే సార్, ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసినాము. ఇప్పుడు లాస్ట్ రౌండ్ సార్, ఇట్స్ కాల్డ్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అనమాట. నేను ఏమడిగినా మీరు ఇమ్మీడియట్గా చెప్పాలి 3 seconds లోపల, సింగిల్ వర్డ్లో. మదనపల్లి గురించి ఒక మంచి విషయం సార్. మదనపల్లి కూల్, ప్రశాంతమైన ప్రదేశం. మాకు జన్మనిచ్చిన స్థలం కాబట్టి మాకు తల్లి లాంటిది. మదనపల్లిలో పెద్ద సమస్య, మదనపల్లి సమస్య ట్రాఫిక్ అండ్ రోడ్లు, నేరో రోడ్స్. రాజకీయాల్లో నిజమైన స్నేహితులు ఉంటారా? ఉంటే కనుక మీ స్నేహితుడు ఎవరు? రాజకీయాల్లో నిజమైన స్నేహితులు అనేవాళ్ళు టైమింగ్ ఉంటారు. నాకు నిజమైన స్నేహితులు అంటే అంటే పై లెవెల్లో మాకు ఎంపీ మిథున్ రెడ్డి, కింద లెవెల్లో మాకు కోటరపల్లి రాజా, సురేంద్ర, మాకు వెరీ గుడ్ సార్, ఆనందరెడ్డి, ఇట్లా 3-4 ఉన్నారు. ఓకే సార్, మీరు డాక్టర్గా ఉండడం ఎక్కువ ఇష్టపడతాడా, పొలిటీషియన్గా ఎక్కువ ఉండడం ఇష్టపడతారా? అంటే ఇది కొంచెం టఫ్ క్వశ్చన్. బట్ డాక్టర్ నేను కలగన్నది డాక్టర్, నేను సాధించుకున్నది రాజకీయం. కానీ ఏదో ఒకటి చెప్పాలి సార్, మీరు ఏది హ్యాపీగా ఉంటారు? హ్యాపీగా అంటే డాక్టర్గా. ఓకే, సో మీకు మెడలో స్టెథోస్కోప్ వేసుకోవడం ఇష్టమా, లేకపోతే పార్టీ కండువా వేసుకోవడం ఇష్టమా? అంటే డాక్టర్ అంటే డాక్టర్ గారు స్టెథోస్కోప్ ఇష్టం. ఓకే, నెక్స్ట్ ఎమ్మెల్యే అవ్వగానే ఫస్ట్ దేని మీద మీరు ఫోకస్ చేస్తారు సార్? రోడ్లు, మదనపల్లి అయితే రోడ్ల విస్తరణ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి నాకైతే కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయితే చేయాలనే అభిప్రాయం అయితే ఉంది. అండ్ హైజీన్, అసలు నాట్ అట్ ఆల్ హ్యాపీ విత్ ద హైజీన్ ఇన్ మదనపల్లి. రోడ్లు, హైజీన్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఈ 3 మీద తీసుకుంటాను. నాకు పూర్తి స్వేచ్ఛ, అధికారము వస్తే నేనేమో చూపిస్తాను. ఓకే సార్, వైసీపీ పక్కన పెట్టి విచ్ ఈస్ ద బెస్ట్ పార్టీ, టీడీపీ ఆర్ జేఎస్పీ, జనసేన పార్టీ ఆర్ తెలుగుదేశం పార్టీ? టీడీపీనే. టీడీపీ, బీజేపీ? బెస్ట్ లీడర్ పవన్ కళ్యాణ్, లోకేష్? ఇద్దరు కాదు, ఎవరో చెప్పాలి సార్. బెస్ట్ లీడర్ పవన్ కళ్యాణ్ ఆర్ లోకేష్ నారా? అంటే లీడర్గా ఎత్తుకుంటే కన్నా లోకేషే. ఓకే, పవన్ కళ్యాణ్ కంటే. ఓకే, లోకేష్, జగన్. ఈ ప్రోగ్రామ్ ఫైనల్గా, ఈ ప్రోగ్రామ్ చాట్ విత్ చరణ్ అనే ప్రోగ్రామ్ మీద మీ అభిప్రాయం, అండ్ ఇన్ని రోజుల్లో మీరు రన్ టీవీ తెలుగు మీద మార్కెట్లో ఏమని విన్నారు, భవిష్యత్తు ఎలా ఉండబోతుందని ప్రిడిక్ట్ చేయగలుగుతారు? అంటే నేను చూసినటువంటి జర్నలిస్టుల అందరికంటే కూడా ఎడ్యుకేటెడ్, కొంచెము సెన్సిబుల్గా, కొంచెం విలువలతో రన్ చేయాలని అభిప్రాయంతో ఉన్నాడు మా చరణ్ అని నా ఫీలింగ్. అది గట్ ఫీలింగ్. థ్యాంక్ యూ. ఏదో నేను అవుట్వర్డ్ ఫీలింగ్ కాదు, మై గట్ ఫీలింగ్ ఆల్సో.
ఐ హర్డ్ అబౌట్ యూ, ఐ హ్యావ్ సీన్ యూ. నేను నీ గురించి కూడా వ్యక్తిగతంగా తెలుసు కాబట్టి నేను రన్ టీవీ గురించి నేను పాజిటివ్గానే వింటున్నాను. నేను అట్లా విలువలతోనే రాజకీయం ఎట్లా మేము చేయాలని అనుకుంటున్నాము. మీరు కూడా జర్నలిజం కూడా చేయాలా, అప్పుడే కొంచెం మనం అంటే నా ఫీలింగ్ ఏంటంటే కన్నా వ్యాపారం కానీ ఏదైనా వ్యక్తిగతం మనం ప్రైవేట్ లైఫ్లోకి వచ్చినప్పుడు కొంచెం కొద్ది విలువలు పాటిస్తూనే పోవాలనేది నా ఫీలింగ్. దాంతోనే మీరు ఉంటారని కూడా నేను ఆశిస్తూ ఆల్ ద వెరీ 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 బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫైనల్గా సార్, యాజ్ ఏ పొలిటీషియన్గా మదనపల్లి ప్రజలకు సందేశం, యాజ్ ఏ డాక్టర్గా మదనపల్లి ప్రజలకు ఒక సజెషన్. మదనపల్లి ప్రజలకు మీరు విజ్ఞతతో ఆలోచించండి, విశేషంతో ఆలోచించండి. మనము నిస్వార్థంగా ప్రజాసేవ చేయాలనే వాళ్ళనే మీరు ఎన్నుకోండి. ఎందుకంటే ఒకసారి ఏదో వీడు ఆ పార్టీనా ఈ పార్టీనా అనేది కూడా కాకుండా ఎప్పుడు కూడా క్యాండిడేట్కు ఎక్కువ వెయిటేజ్ ఇచ్చేది తట్లుగా మనము ఓట్లు వేసేటప్పుడు వ్యక్తిగత ప్రతిష్ట, వ్యక్తిగత అలవాట్లు, మనిషి యొక్క ప్రవర్తన, రేపొద్దునే నిజాయితీతో పరిపాలిస్తాడు, మన కోసం పనిచేస్తాడు, మోసం లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళను ఆదరించాలా అనేది నెంబర్ 1. ఇంకా రాజకీయంగా అయితే కన్నా హెల్త్ వైజ్ ఎత్తుకుంటే కన్నా అది ప్రాబ్లం. మీరు ఫర్ ఎనీ ప్రాబ్లం ఇండివిజువల్ హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వ్యక్తిగత క్రమశిక్షణ, వ్యక్తిగత యొక్క అలవాట్లు, వ్యక్తిగత శుభ్రత అనేది మనం జీవితంలో ఆరోగ్యానికి మొదటి మెట్టవి. అవి మనం వ్యక్తిగత అలవాట్లు ఇప్పటి నుంచి కల్టివేట్ చేసుకోవాలి. శుభ్రత కానీ, మంచి క్రమశిక్షణ అయ్యేటువంటి జీవితం కానీ, హెల్తీ హ్యాబిట్స్ కానీ ఇవన్నీ చేసుకుంటే మనం జబ్బులకు దూరం కావచ్చు. ఇన్ని చేసుకున్నా కూడా ఈ మనం బ్రతుకుతున్నటువంటి యొక్క సొసైటీలో, వ్యవస్థలో, వాతావరణంలో మార్పుల వల్ల అయితేమి, వాతావరణం కాలుష్యం అయితేమి, మనం తింటున్నటువంటి ఫుడ్ అసలు ఆ విషపూరితమైనటువంటి ఆహారం కూడా ఉంటుంది కొన్ని వరకు. అసలు కొంతమంది అంటున్నాడు మొన్న ఒకతను, అసలు టమోటానే తినద్దండి సార్ అని. ఇన్నిసార్లు టమాటా మందులు కొడతామో దాంట్లో అంతా మందే ఉంటుంది. అట్లా విషపూరితమైన ఆహారం తింటున్నాం. దీనివల్ల కూడా మనము ఉంటాం. ఇవన్నిటిని కూడా కొద్దిగా వీలైనంత వరకు మనము అందరూ పండించుకోలేం కాబట్టి పండించిన రైతుల మీద ఆధారపడే, ఆ పంట మీద ఆధారపడి ఆ పంటనే తింటాం. వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకొని ఉంటే కనుక జబ్బులకు దూరంగా ఉంటాం. హెల్తీ హ్యాబిట్స్ విల్ కీప్ యూ అవే ఫ్రమ్ డిసీజెస్ అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా సార్ ఓన్లీ 30 to 45 minutes స్పెండ్ చేస్తాను చరణ్ అని చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చి దాదాపు 2 గంటలు అవుతుంది, ఇంకా మేము కూర్చొనే ఉన్నాము. సో చాలామంది పేషెంట్స్ హాస్పిటల్లో వెయిట్ చేస్తూ ఉంటారు. సార్ మా కోసం 2 గంటలు మా కోసం టైం స్పెండ్ చేసి మాతో ఎన్ని విషయాలు పంచుకునే దానికి వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అండ్ డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్ మీ కళలు, మీ ఆశలు అన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. భవిష్యత్తులో మీరు ఏ న్యూస్, ఏది ప్రెస్ మీట్, ఎప్పుడు మీరు ప్రజలకు ఏం తెలియజేయాలనుకుంటున్నా రన్ టీవీ తెలుగు అయితే మీతో ఎప్పుడూ ఉంటుంది. సో ఈ చాట్ విత్ చరణ్ అనే ప్రోగ్రామ్ని మొట్టమొదటిసారి మీతో ప్రారంభించడము నా అదృష్టంగా భావిస్తున్నాను సార్. సో డెఫినెట్గా ఈ ప్రోగ్రాము అదే రేంజ్లో సక్సెస్ అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విషయాస్ ఎప్పుడు మాకు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.